మానవుని జీవితంలో దేవుని కొరకు బ్రతకటం గొప్ప భాగ్యం అన్న సంగతి ఈ కాలంలో మానవుడు సరిగ్గా తెలుసుకోలేక ఒక అవగాహన లేని వ్యక్తిగా మార్చబడి తన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి తరుణం. అవి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మగ్గిపోతున్న దినాలు. వారి ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. వాళ్ళు వేసిన కేకలు, చేసిన ప్రార్థన, పెట్టిన మొర ఎందరో విన్నారు, కానీ వారి విడుదలకు ఎవరు సహకారులుగా మార్చబడలేకపోయారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూశాను. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవే. దేవునికి స్తోత్రం అని చెప్దామా? ప్రజలు దుఃఖములో ఉన్నప్పుడు, ప్రజలు అంధకారంలో ఉన్నప్పుడు, ప్రజలు వేదనలో ఉన్నప్పుడు, ప్రజలు బాధలో ఉన్నప్పుడు, ఇప్పుడు వారు పెట్టిన మొరను విన్నది ఎవరంట? దేవుడు. వారి బాధను చూసింది ఎవరంట? దేవుడే. వారి దుఃఖములు తెలుసుకున్నది ఎవరంట? అది కూడా దేవుడే. ప్రజల బాధలను చూసినవాడు, విన్నవాడు, తెలుసుకున్నవాడు ఆ ప్రజలకి విడుదల కలగజేయాల్సింది కూడా ఆయనే కదా. ఆయన చూసినప్పుడు ఆయన తన ప్రజలకు విడుదల అనుగ్రహించవలసినటువంటి వ్యక్తిగా వ్యవహరించాల్సింది పోయి, ప్రజల కట్లు తెంపబడడం కోసం, ప్రజలు స్వతంత్రులుగా మార్చబడడం కోసం, ప్రజలు దర్జాగా జీవించడం కోసం, వారికున్న కట్లు తెంపబడడం కోసం సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఒక ఆలోచనలోనికి వచ్చాడు. ప్రజలకి విడుదల కావాలి అంటే, ప్రజలు స్వతంత్రులుగా మారాలి అంటే, ప్రజలు దేవుని చిత్తంలో నిలవబడిన వ్యక్తులుగా మార్చబడాలి అంటే, వారందరికీ విడుదల ప్రకటించబడాలి అంటే, వారి జీవితాలు సంతోషభరితులుగా మార్చబడాలి అంటే, వారి విడుదల కొరకు ఒక దైవజనుడు ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. ప్రజల బాధలను చూసింది ఆయన అయినప్పుడు, ప్రజల దుఃఖాన్ని ఆయన తెలుసుకున్నప్పుడు, ప్రజల వేదనను గుర్తెరిగిన దేవుడు చూసింది ఆయనే అన్నప్పుడు ఫరోతోని దేవుడు మాట్లాడచ్చు. అరే ఫరో, ఏం రా రే, నా ప్రజలను బాధ పెట్టడానికి నువ్వు ఎంత మాత్రపు వాడివిరా? ఎందుకు నా ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు? వాళ్ళని ఎందుకని బానిసత్వపు కట్లలో ఇంకా మగ్గ పెడుతున్నావేంటయ్యా బాబు? విడిపించవాయి, లేకపోతే నీ సంగతి నేను చూసుకుంటానని సూటిగా ముక్కాముక్కిగా మాట్లాడాలి. కానీ దేవుడు ఆ ఛార్జ్ తీసుకోకుండా, ఆ అవకాశాన్ని దేవుడు తీసుకోకుండా, ప్రజలకి విడుదల కలగజేయుట కొరకు దేవుడు ఒక దైవజనుడిని నియమించుకున్నాడు. ఆ దైవజనుడు అంతఃపురాలలో బ్రతుకుతున్నాడు, సుఖంగా సౌఖ్యంగా, కాళ్ళకి మట్టి అంటకుండా, పుట్టిన దగ్గర నుంచి గోల్డెన్ స్పూన్ అంటారు చూసారా, గోల్డెన్ ప్లేట్ అంటారు చూసారా, పట్టు పరుపులు, పట్టు పాన్పులు, అట్లా ఒక్కసారి అట్లా చిటికేస్తే 100 మంది వస్తున్నారు. చెప్పండి బాబు గారు అంటున్నారు. మోషే స్థితి అది, మోషే జీవితం కూడా అదే. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆవేదన లేదు, ఆక్రందన లేదు. ఏ వేదన లేని పరిస్థితులలో తన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ మోషే తన జీవిత కాలంలో జరిగినటువంటి ఒక బాధకరమైన విషయం ఈ పూట మీరందరూ దయతో వినటానికి ప్రయత్నం చేయండి. దేవుడు పిలిచాడన్న ఒక కారణంతో ప్రజల కొరకు, ప్రజలు నలిగిపోతున్నారని ఒక్క దైవజనుడు, ఇంతమంది దుఃఖముతో సంబంధం లేకపోయినా, వాళ్ళెవరో మోషే ఎవరో తెలియకపోయినా, వారి బాధలతో మోషేకి సంబంధం లేకపోయినా, దేవుడు పిలుస్తున్నాడు, మోషే. ఏంటి ప్రభువా, ప్రజలు బాధలో ఉన్నారయ్యా, అయితే నన్నేం చేయమంటావు? ప్రజలు నలిగిపోతున్నారయ్యా, నన్నేం చేయమంటావు ప్రభువా? ప్రజలు బానిసత్వపు కట్ల ద్వారా ఏడవబడి గాయపరచబడుతున్నారు అబ్బాయి, నన్నేం చేయమంటావు ప్రభువా?
నన్ను విడిపించావు, నన్ను కాపాడావు, నన్ను రక్షించావు, నాకు మంచి జీవితాన్ని అనుగ్రహించావు, ఏ లోటు లేని స్థాయిలో నన్ను ఉంచావు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను కదా ప్రభువా. వాళ్ళ పరిస్థితులతో నాకేం సంబంధం తండ్రి? దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రజల కట్లు తెంపబడాలి అంటే నీవు ఆ ప్రజల క్షేమము కొరకు అంతఃపురాలను విడిచిపెట్టాలి. నీ సుఖాలను, నీ సౌఖ్యాలని, నీ ఫ్యూచర్, నీ భవిష్యత్తును తీసి పక్కన పెట్టి, రేపు నువ్వు బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, రేపు నీ జీవితంలో నిందలు అవమానాలు కలగచ్చు, రెట్టింపు ఘనతకు నువ్వు పాత్రునిగా పాత్రురాలుగా మార్చబడచ్చు. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఏ స్థితిలో నువ్వు బ్రతికినా, ప్రజలు విడిపించబడాలి అంటే, ప్రజల కట్టు తెంపబడాల్సిందంటే నువ్వు ఖచ్చితంగా ఈ మహిమ కలిగిన సేవ చేయటానికి రావాల్సిందే. ప్రభువా, ఈ మహిమ కలిగిన సేవ చేయటానికి నేను వస్తాను కానీ తండ్రి, ఈ అద్భుతమైన సేవ చేయటానికి నేను పూనుకుంటాను కానీ ప్రభువా, ఈ సేవ చేయడానికి నన్ను నేను అప్పగించుకుంటాను కానీ, అంతఃపురాలు విడిచిపెట్టినందుకు మరణ నా పట్టు పొరుపులను ఇంకా మెత్తగా చేస్తావా? సుఖాలు సౌఖ్యాలు పెంచుతావా? చక్కని చింతలేని జీవితంలో నుంచి నేను ఈ సేవకు రమ్మని నన్ను పిలుస్తున్నావే. నెల 1వ తారీఖు వచ్చేసరికి అంతో ఇంత నా జీతం నా అకౌంట్లో పడుతుంది కదా ప్రభువా. ఏ ఇబ్బంది లేని జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను కదా తండ్రి. ఈ ఆకలి దప్పులు లేని జీవితాన్ని అనుభవించగలిగినటువంటి స్థితి నువ్వు ఇచ్చిందే కదా నాన్న. మరి నువ్వేమేమి ఇప్పుడు ఉన్న పాటు నా పట్టుమని సేవకి రమ్మంటున్నావు, ఎట్లా రావాలి ప్రభువా? సరే, నువ్వు అన్నందుకు, నువ్వు పిలిచేందుకు నేను కాదనుకుంటా వస్తా. మరి నేను వస్తే నువ్వేం చేస్తావు? నేను వస్తే నువ్వు నాకేమిస్తావు? నేను వస్తే నాకున్న సౌకర్యాలు ఏంటి? నేను ఈ సేవకు వస్తే నీవు నాకు అనుగ్రహించే ఘనత ఏంటి? ఏమడగలేదు మోషే. దేవుడు పిలిచినందుకు తనకున్న సుఖాలను సౌఖ్యాలను అన్నిటిని విడిచిపెట్టి చక్కటి రాజభోగం అనుభవిస్తున్నటువంటి మోషే, రాజభోజనాన్ని తింటున్నటువంటి మోషే, పట్టు వస్త్రాలను ధరించుచున్న మోషే, ఇప్పుడు దేవుని ప్రజల కొరకు అరణ్యములో నడవటానికి ఒంటరిగా నిలవబడ్డాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటమే మేలని నిర్ణయించుకుని, ఎందరో సలహాలు ఇచ్చారు. మోషే, తొందరపడుతున్నావేమో, అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నావేమో, కొంచెం ఆలోచన చేసి అడిగేస్తే బాగుంటుందేమో, మరి నీకంత తొందర ఉండుట కూడా మంచిది కాదేమో. ఒక్కసారి సేవని చెప్పి ఆ పేరు మీద నువ్వు ముందుకు పోయిన తర్వాత నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు చాలా కఠినతరం అవ్వచ్చేమో. హలో మౌజెస్, హ్యావ్ టు లిజన్, హ్యావ్ టు థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ మ్యాన్. నీ గురించి నువ్వన్నా ఆలోచించుకోవాయా? మా గురించి ఆలోచన చేయడం తర్వాత. వీళ్ళతో పాటు నువ్వు ఉంటే నీ కుటుంబం ఏడ జరిగిద్ది? నువ్వేడ పోషించబడతావు? నువ్వేం పైకి వస్తావు? రేపు ఈ లోకంలో నువ్వు బతకడానికి కూడొద్దా, గూడొద్దా, గుడ్డొద్దా? నీ అవసరాలు తీరద్దా? ఏం తీరకుండానే దేవుడు అంటానికి వస్తావా? సేవ ఇంత సమర్పించుకొని సేవ చేస్తావా? ఇంత అప్పగించుకుంటావా? ఆలోచన చేసుకొని అడిగి తొందరపడద్దు. దేవుడు పిలుతల్లే, పిలుపును నిర్లక్ష్య పెట్టమని, పిలుపును పెద్దగా పట్టించుకోవద్దని, దేవుడు పిలిచిన పిలుపులో పెద్దగా ఏమి లేదన్నట్లుగా ఎంతోమంది ప్రజలు తనతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎంతమంది ఎన్ని మాటలను ఉచ్చరించినా, ఎవరి మాటలను లక్ష్య పెట్టక దేవుని మాటలనే తన హృదయంలో పెట్టుకొని ఈ దివ్యమైన పరిచర్య చేయటానికి మోషే తన నడుమును బిగించుకొని అరణ్యములో వారితో కలిసి వారిని నడిపించటానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అట్ ఎ గ్రేట్ మూమెంట్. ఒక పేదవాడు కోటీశ్వరుని ఇల్లుకి వెళ్ళటం, దాంట్లో పెద్ద ఫరక్ పడేది ఏం పెద్ద విచిత్రమైన విషయం ఏం కాదు. ఆ స్థాయిలో ఉన్నవాడు ఈ లెవెల్ మెయింటైన్ చేయాలని అందరికీ ఉంటుంది. అక్కడ బతికేవాడు ఇక్కడ కూర్చోవాలని ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. కానీ ఈ లెవెల్ మెయింటైన్ చేసిన వాడు ఇప్పుడు దేవుని కోసం ఆ స్థాయికి దిగిపోవటం అంటే కుదిరే పని? సుఖాన్ని, ధనాన్ని, సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని
ఆత్మీయులను అందరిని విడిచిపెట్టి ఒంటరిగా ఈ సేవ కొరకు నిలవబడటం అంటే నిర్దాక్షిణ్యంగా అందరిని విడిచిపెట్టి ఈ సేవకు రమ్మని దేవుడు మోషేతో పిలిచినప్పుడు నిస్సంకోచంగా దేవుని మాటకు విధేయత చూపించి ముందున్న రోజులను కూర్చున్నటువంటి ఆలోచన కానీ ముందున్న రోజులను కూర్చున్నటువంటి చింత కానీ లేకుండా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఆయన ప్రణాళిక ప్రకారంగా దేవుడు నన్ను ఎట్లా నడిపిస్తే అట్లా నడిపించబడతాను. ఆయన చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి. ఏది ఏమైనా ఆయన చిత్తానికి అప్పగింపబడిన వ్యక్తిగా నేను మిగిలిపోతానని తన జీవితంలో నిర్ణయం తీసుకొని మోషే సేవకు వచ్చాడు. ఇంతవరకు బాగుంది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఒక దైవజనుడు సేవకు రావటం మంచిదే. ఒక సేవకుడు దేవుని పని చేయటం గొప్ప భాగ్యమే. కానీ ఈ సేవ చేయటానికి ఎంత నలిగిపోవాలి ఒక దైవజనుడు మీకు తెలుసా? ఎన్నిటిని కాదనుకోవాలో మీకు తెలుసా? ఎన్నిటిని విడిచిపెట్టుకోవాలో మీకు తెలుసా? ఎంత త్యాగం చేస్తే ప్రజలు బ్రతుకుతారో మీకు తెలుసా? శరీరం నిండా అనారోగ్యాలు, ఇంటి నిండా ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలో అసమాధానం, బంధువుల మధ్య అవమానం, సమాజంలో లెక్కలేనితనం, అందరి ముందు ఒక చీడ పురుగు లాంటి జీవితం. దీనినే సేవ. ఈ సేవకి బైబిల్ చెప్పిన మాట, ఇది మహిమ కలిగిన సేవ. అన్నిటికీ అప్పగించుకొని వచ్చిన మోషే జీవితం చాలా బాగుందని మీకు అనిపించింది. వీళ్ళందరినీ నడిపించడానికి ఇప్పుడు కొత్తగా ఇప్పటి వరకు చక్కగా రాజమార్గం రాజబాటలో నడిచిన వాడు కాలెత్తితే రథాలు, కాలు దించితే రథాలు, ఎర్రని తివాచీలు, ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడేటువంటి సారథులు, సైన్యాధిపతులు ఎందరో ఎందరో ఎందరో. అయితే ఇప్పుడు ఎర్ర టెండర్లో నడవటానికి, అరణ్యములో నడవటానికి మోషే పూనుకున్నాడు. అరణ్యములో మోషేకి అడుగులు ముందుకు పడట్లేదు. ప్రియులారా, ఆలోచన చేయండి. మామూలుగా ఈ నేల మీద నడిచినట్లు అరణ్యంలో నడవాలంటే వీలవుతుందని మీరు అనుకున్నారా? నేను 2 నెలల క్రితం బెహ్రెన్ దేశం వెళ్ళాను. అక్కడ ఒక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి. అక్కడ కొంచెం ఇసుక ఉంది. ఆ ఇసుకలో నేను కారులోంచి దిగి నేను నడవాలన్నప్పుడు 1-2 అడుగులు వేస్తేనే నా కాలు కూరుకొని పోయి దిగబడిపోయి నా కాలు పైకి తీసుకురావటానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను నడవలేకపోయాను 4 అడుగులు. నేను మోషేలాగా పట్టుపరుపులు పట్టుపాన్పులు అనుభవించిన వ్యక్తిని కాను. ఈ సేవలో ఎన్నో నిందలు అవమానాలను అనుభవించి ఈ సేవకు వచ్చిన వ్యక్తిని. మరింత సుఖంగా సౌఖ్యంగా బ్రతికినటువంటి ఈ మనిషి ఈ రోజున ఇంత నలిగిపోతున్నాడంటే, ఇంత ప్రయాసపడుతున్నాడంటే, ఇంత ఇబ్బందికి గురవుతున్నాడంటే కేవలం ప్రజలు విడిపించబడాలి, ప్రజల కట్లు తెంపబడాలి. ఈ లోకాన్ని ఏలుతున్న, ఐగుప్తని ఈ లోకాన్ని పరిపాలిస్తున్న, ఫరోగా పిలువబడుతున్న అపవాది గాడి బంధకాలలో నుంచి మీలో కొందరైనా విడుదల పొందాలని దైవజనుడు వాళ్ళ సుఖాలను, సౌఖ్యాలను, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులను త్యాగం చేసి ప్రజలను నడిపించుట కొరకు, ప్రజలను పోషించుట కొరకు, ఇంట్లో తినటానికి తిండి లేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ మధ్యలో ఎన్నడూ చేయి చాపక, తమ అవసరతను ఎవరితో చెప్పుకొనక, అందరినీ కోల్పోయి ఒంటరిగా నిలవబడినటువంటి ఈ దైవజనుడికి రక్షించబడుతున్న ఆత్మలను చూసినప్పుడు తన హృదయం పొంగి పరవశిస్తుంది. ఆయన నామములో ప్రభువా, ఇంత త్యాగం చేసి నీ పని చేయటానికి నేను పూనుకున్నందుకు నా త్యాగానికి గుర్తుగా ఇంత ఆత్మల్ని ఇచ్చావు తండ్రి. నేను విడిచిపెట్టి వచ్చినటువంటి మనుషులు, నేను విడిచిపెట్టి వచ్చిన సుఖాల కంటే నా ద్వారా నువ్వు రక్షించిన ఈ ఆత్మలే నాకు భాగ్యం ప్రభు అని సంతోషపడేవాడు దైవజనుడు.
రోజులు గడుస్తున్నాయి. ప్రజలకి మార్గమధ్యంలో ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు వస్తే దేవుణ్ణి బ్రతిమిలాడి సముద్రాన్ని 2 పాయలు చేస్తాడు. ఆరిన నేలను ప్రజలని నడిపిస్తాడు. ప్రజలకి దాహమైతే దేవుని దగ్గర బ్రతిమాలి ప్రణమిల్లి బండల నుంచి నీళ్లు రప్పిస్తాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వారిని నడిపించిన నాయకుని బట్టి దేవుడు వారికి సర్వసాధారణమైన భోజనం పెట్టడానికి ఇష్టపడక దేవుని దూతలుగా పిలువబడుతున్న వారు తినే భోజనం పేరు మన్నా. ఆ మన్నాని గొడ్డు చాకిరీ చేసి ఎర్రటెండలో బానిసలుగా బ్రతికినటువంటి, సరిగ్గా ఒంటికి గుడ్డ తొడగటం రాని ఈ మనుషులకి దేవుని దూతలు తినే ఆహారాన్ని పెట్టాడు, వాళ్ళ దైవజనుడిని బట్టి. అమ్మో, వీడింత త్యాగం చేసి వచ్చినందుకు వాడు నడిపిస్తున్నటువంటి ఆత్మీయులను నేను చాలా జాగ్రత్తగా కాపాడాలన్న ఆలోచన ప్రభువులో కూడా కలిగింది. వాళ్ళకి మాంసం కావాలంటే పూరేలను కురిపించాడు. వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు పాతగిల్లలేదు. 40 ఏళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ పరిస్థితులను కూడా దేవుడు పెంచుకుంటూ వచ్చాడు. ఒక మాట మీరు అందరూ వినండి. ఇంత అద్భుతంగా దైవజనుడు ప్రజలందరికీ ప్రయోజనకరంగా మారి ఆ భయంకరమైన బానిసత్వపు కట్ల నుండి విడుదల పొందటానికి ఎంత కష్టపడి ఎంతో పూనుకున్నాడు మోషే. ఫరో ఎట్లా అంటాడో 2 మాటలు చెప్పి కొంచెం ముందుకు జరుగుదాం. ఫరో గడి మనస్తత్వం ఎట్లాంటిదంటే, కళ్ళ ముందే కట్టుకున్న భార్య నిండు చూలాలు అని కూడా చూడడు. గర్భిణిగా ఉన్న ఆమెని భర్త కళ్ళ ముందే ఇటుకలు చేయటానికి మట్టిని పిసికిస్తూ ఉంటాడు. ఎర్ర టెండలో కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ ఆడ మనిషి ఆ పని చేయాలి. ఆ మనిషి కననై ఉన్నప్పుడు, అండి నొప్పులుగా ఉన్నాయి, కొంచెం నొప్పులుగా అనిపిస్తున్నాయి, కనటానికి సమయం ఏమో అన్న సమయానికి పోయి ఆ మట్టి పిసకమంటాడు, ఆ మట్టిని తొక్కమంటాడు. ఏ భర్తకైనా కళ్ళ ముందే భార్యని ఎవరన్నా హింసిస్తుంటే కోపం రాకుండా ఉంటుందా? వస్తుంది, కానీ ఏం చేయలేరు. కట్టుకున్న భర్తని కళ్ళ ముందే, భార్య కళ్ళ ముందే వెట్టి చాకిరీ చేపిస్తాడు. ఒక మనిషి మొయ్యలేనన్ని బరువులు మోపిస్తాడు. మూర్ఖుడు వాడు, అంతే. వాడు మనిషి కాడు, వాడు ఫరో. వాడి స్వభావమే అదే. హింసించబడుతుంటే ప్రజలు సంతోషించటం వాడికి ఇష్టం, వాడి నైజం. సరే, మొత్తం మీద భార్యకి కూడా కళ్ళ ముందు భర్తను హింసిస్తుంటే ఏ భార్య తట్టుకుంటుందండి? భర్తని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే ఏ భార్య అయినా ఓర్చుకొని ఉంటుందా? పోనీలే ఏమైందిలే అన్న భావన ఏ భార్యకైనా కలుగుతుందండి? భార్య గుండె కూడా పగిలిపోయింది, ఒక్క దెబ్బకి విని చంపి పడేయాలన్న బాధ కలిగిద్ది, కానీ ఏం చేయలే. వాళ్ళ పిల్లలని ఇటుకలను చక్కగా పేర్పించి చక్కగా అమర్చి ఆ ఇటుకలను కాల్చడానికి బట్టీలు అంటారు. మరి మీ దగ్గర ఏమంటారు? ఏమండి? అంతే కదా. ఆ ఇటుక బట్టీల మధ్యలో ఆ ఇటుకలని కాల్చుట కొరకు వాటి మధ్యలో, ఇటుకల మధ్యలో వరి పొట్టునో, ఎండిపోయిన కర్ర పుల్లలను, చెక్కను వేటిన ఒకదాన్ని ఆ ఇటుకల మధ్యలో పేర్చటానికి ఇశ్రాయేలు ప్రజల పిల్లలని ఆ ఇటుక బట్టీల మీదకి ఎక్కించి పైన వాటన్నిటిని సర్దుతూ ఉన్న సమయంలో కింద నుంచి మంట పెడతాడు. కింద కాలుతున్నటువంటి ఆ మంటకి పైనున్న పిల్లలు అక్కడే బాగా 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 కాలిపోయి, ఒక జంతువును కాలిస్తే ఎట్లా అవుతారో అట్లా బాగా ఇట్లా పీక్కొచ్చి అక్కడ నుంచి కింద పడిపోతారు. అమ్మో, అబ్బాయి, అరే అంత బాధ, అంత వేదన. అరే నానా, అమ్మా అని అరవాలనిపిస్తుంది, కానీ అరవకూడదు. పరిగెత్తుకొని పోయి ఆ పిల్లల కోసం చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది, కానీ వాడు ఎట్లాంటి మూర్ఖుడంటే, ఇక వాడు నిమిషం నువ్వు ఆ పని చేసినందుకు వాడు ప్రతి క్షణం నిన్ను చంపేస్తాడు. అటు చావనివాడు,
ఇటు బతకనేడు. ఇంత బాధ ఎవడు పడతాడని చెప్పి కళ్ళ ముందు భార్య ఇబ్బంది పడుతున్నా, భర్త ఇబ్బంది పడుతున్నా, పిల్లలు ఇబ్బంది పడుతున్నా, నోరు మూసుకొని ఏదో చోద్యం చూసినట్టు ఏదో జరుగుతుంది, మనకు సంబంధం లేదన్నట్లుగా ఉంటారు. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులలో నుంచి విడుదల పొందాలని వాళ్ళకి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళకి ఎంతో అనిపించింది, కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళని ఆ విడుదలకి కారణంగా మార్చలేకపోయాయి. కానీ అద్భుతం అమోఘం, ఒక దైవజనుని దేవుడు పిలుచుకొని అత్యద్భుత రీతిలో దేవుడు వారికి విడుదలను అనుగ్రహించాడు ఆయన నామములో. మోషే వారిని విడిపించుటకు, వారికి మోషేకి పెద్ద బంధుత్వం లేకపోయినా, వాళ్ళ కుటుంబాలలో ఉన్న సంబంధం ఈయనకి లేకపోయినా, వాళ్ళ కుటుంబాల కొరకే నియమింపబడ్డాడు అన్నట్లుగా దేవుడు వాడి విడుదల కోసం ఆ కాలంలో మోషేని ఎన్నుకున్నట్లు ఈ కాలంలో అపవాది గడి కట్ల చేత కట్టబడి అవమానకరంగా జీవితాలు మార్చబడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో మగ్గిపోతున్న మీ జీవితాలలో విడుదల కలగజేయుట కొరకు, మీ కొరకు నా దేవుడు ఒక దైవజనుణ్ణి మీ విడుదల కోసం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నామములో. అది మీరు నేను మనం అనుకున్నదైతే కాదు. వీఆర్ నాట్ అపాయింటెడ్. మనం ఆయనను ఎన్నుకోలేదు, దేవుడి ఒక దైవజనుడిని మన కొరకు నియమించాడు. ఇప్పుడు ఇంత త్యాగం చేసి మోషే సేవకు వస్తే, మోషే ఎంత కష్టపడుతున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో ప్రాకులాడుతున్నాడు. వాళ్ళ కోసం అవసరమైతే జీవగ్రంథం నుంచి నా పేరు కూడా తీసేయాయి అని కూడా చెప్పాడు. ఇంత త్యాగం చేసి మోషే పనిచేస్తుంటే ఒక భయంకరమైన విషయం ప్రియులారా, ఒక దినాన ఇశ్రాయేలు ప్రజలు ఒక భయంకరమైన మాట మోషే దగ్గరకు వచ్చి మాట్లాడతారు. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం చదవగా మనందరం విందాం. హల్లెలూయా అని చెప్పండి. అందరు వింటున్నారని నేను భావిస్తాను. కొంచెం ఎక్కడోళ్ళు అక్కడ త్వరగా సెట్ అవ్వండి. మీరు కూర్చున్న వాళ్ళు కొంచెం ముందుగానే ముందు చైర్స్లో కూర్చొని ఉంటే వెనకాలలో సెట్ అయిపోయేవాళ్ళు కదండి. మళ్ళీ అది మనకు ఒక టైం వేస్ట్ అవుతుంది కదా. మనం ఏదైనా చాలా జ్ఞానంగా చేయాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడేటప్పుడు వీటన్నిటికీ మనం పెద్దగా ఇక నేను మాట్లాడే ఈ మాటలన్నీ అనవసరం. కమ్మగా ఆ సమయంలో ఇంకో 4 మాటలు మీరు వినొచ్చు. ఓకే, హల్లెలూయా అని చెప్దాం అందరం. కొంచెం బిగ్గరగా చెప్దామా? వీరి కోసం ఇంత త్యాగం చేసి, ఇంత అప్పగించుకొని, ఇంత సమర్పించుకొని, అన్నింటిని కాదనుకొని త్యాగం చేయటానికి, నలిగిపోవటానికి, నిలువున చచ్చిపోవటానికి ఒక దైవజనుడు సుఖాలను, సౌఖ్యాలను, అంతఃపురాలను, ఉన్నతమైన స్థానాలను విడిచిపెట్టుకొని ఆ ప్రజల కోసం ఒక బానిసగా వారితో కలిసి అరణ్యంలో దిక్కులేని పక్షిలాగా వారితో కలిసి నిందలను, అవమానాలను అనుభవించటానికి ఒక దైవజనుడు వాళ్ళ పక్షాన వచ్చి నిలబడితే, శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు, ఆక్రందనలో ఉన్నప్పుడు మమ్మలను పట్టించుకోవడానికి ఎవరు రాలేదు. మా బ్రతుకులను ఎవరు మార్చలేకపోయారు. మా స్థితిగతులను ఎవరు తీర్చలేకపోయారు. మేము వేదనలో ఉంటే, మేము కట్లతో కట్టబడి ఉంటే, బంధకాలలో ఉంటే, ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే, అప్పులలో మునిగిపోయి ఉంటే, అనారోగ్యాలతో మేము చచ్చిపోయి ఉంటే, మా శరీరంలో కలిగిన బలహీనతకు, మా కుటుంబంలో జరిగినటువంటి అవమానానికి బ్రతకాలో చావాలో అర్థం కాని పరిస్థితులలో మేము మిగిలిపోయి ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించి ఒక దైవజనుడు మా కొరకు పంపించాడే. ఆ దైవజనుడిని దేవుడు మా కొరకు పంపించాడు కనుక ఆ దైవజనుడికి మేము లోబడాలా, ఆ దైవజనుడు చెప్పినట్లుగా మేము వినాలన్న ఆలోచన చేయాల్సింది పోయి, వీళ్ళందరూ మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి అంటున్నారట, ఏమయ్యా మోషే, మీతో మాకు ఇంక అవసరం లేదు లేవా. ఒక మాట మీరు నాకు సమాధానం చెప్పండి. వాక్యం చెప్పమని నన్ను ఇక్కడికి పిలిచి నడి మీటింగ్లో నేను నిలవపడగానే అవసరం లేదు, నేను వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, నీ మొహానికి ఏమొచ్చిరా ఎదవా అని చెప్పి నన్ను మీ మధ్య నుంచి పంపిస్తే ఎట్లుంటుంది ఆలోచన చేయండి. నేను బెంగళూరులో వాక్యం చెప్పడానికి వెళ్ళాను.
బెంగళూరు ప్రాంతంలో దేవుని పని చేయటానికి వాళ్ళక్కడ నన్ను ఆహ్వానిస్తే వెళ్ళాను. సరే, దేవుని పని చేయటం భాగ్యం కదా, సరే అని చెప్పి వెళ్ళాను. నాకు మంచి 5 స్టార్ హోటల్ బుక్ చేశారు. చక్కగా ఒక లగ్జరీస్ కార్ కూడా పంపించారు, ఫార్చ్యూనర్ కార్ని. నాకు భాష రాదు కానీ ట్రాన్స్లేటర్లు ఉన్నారు, తెలుగు ప్రజలు కొంచెం అక్కడ ఉంటారు. మీటింగ్ అని చెప్పి నన్ను పిలిచి ఆహ్వానిస్తే నేను ఆ మీటింగ్ గ్రౌండ్కి వెళ్ళాను. చాలా ప్యాక్ అయ్యి ఉన్నారు ప్రజలు. నన్ను పాస్టర్ గారు కూడా అడిగారు, అయ్యా ఎర్నెస్ట్ బాలయ్య గారు ఎప్పుడు వస్తారని అడిగారు. మీరు వస్తున్నారనేసరికి చాలామంది వచ్చారండి అని కూడా చెప్పి నేను వచ్చాను. వచ్చి స్టేజ్ పక్కన అట్లా నాకు చైర్స్ ఉంటే అక్కడ కూర్చున్నా. అక్కడ కూర్చున్న టైంలో ఎవరో ఒక ఆవిడ స్టేజ్ మీద చక్కగా జడ బాగా పొడుగ్గా ముందుకేసుకొని, జడ నిండా చక్కగా పూలు పెట్టుకొని, కాళ్ళ మీద కాలు వేసుకొని, జిగేలు మెరిసే చీర కట్టుకొని కాలు ఊపుకుంటూ కూర్చొని. నాకేమో కొంచెం ఇట్లాంటి విషయాలు జీర్ణం కావు. ఎవరేమనుకున్నా చెప్పిన దాకా నాకేమో నిద్ర పడదు. ఎవరు ఏమైనా అనుకొని ఉన్నదైతే మనం చెప్పాలా, అది నా ఆలోచన. చాలాసేపటి నుంచి పక్క నుంచి చూస్తున్నా, అసలు నేను తట్టుకోలేకపోతున్నా, వల్ల కావట్లేదు. ఇక నాకు అవకాశం ఇచ్చారు. మన మధ్యలో ఉన్న దైవజనుడు అది ఇది 22, 32, 152 రెవరెండు ఏమేమో చాలా చెప్పారు. ఆ దేశం ఈ దేశం ఇక్కడిక్కడ కాదు, ఎక్కడెక్కడో వాడబడే గొప్ప దైవజనుడు అని చెప్తే ఇంక నేను వచ్చిన. నేను మైక్లో కూడా కాకుండా ఆమె దగ్గర నిలబడి ఆమె దగ్గరికి డైరెక్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో ఒక మాట చెప్పా. అమ్మా, నేను చెప్పే వాక్యానికి నువ్వు కూర్చొనుడికి షూటింగ్ కాదమ్మా, అసలు సెట్ కాదు. నువ్వన్న దిగు, నేనన్న దిగుతా. నేను చెప్పే వాక్యానికి నువ్వు ఇచ్చే పోజుకి ఈడ పొంతన కుదరదు, సెట్గా తల్లి. మళ్ళీ నీ వాక్యం అంతా చెబితే నేను ఒకటి చెబుతుంటే, నిన్ను ఇట్లాంటివి పెట్టుకొని చెబుతుంటే నేనెట్టుంటుందమ్మా? నేను చెప్పేదంతా నీకు విరోధంగానే ఉంటుంది. కొంచెం దయించి నా మాటిని కొంచెం సర్దుకోమంటే ఏమన్నది, ఏమనుకుంటున్నావా? పోవా పో, ఏమనుకుంటున్నావు? నేను పాస్టమ్ గారిని అయితే అన్నది. అబ్బో, పాస్టమ్మ గారువా? పోతే పో అని చెప్పింది. అంతమంది ముందు నన్ను వెళ్ళమంటే నేనేం పెద్దగా బాధేం పడలేదు. వచ్చేటప్పుడు ఫార్చ్యూనర్ కార్లో తీసుకొని వచ్చారు, పోయేటప్పుడు కాలినట్టు నడుచుకుంటూ పోయారు. నన్ను ఎవడు పట్టించుకోలేదు. ఎందుకు పోతున్నాడు అయ్యగారు కూడా అని ఎవరికి అర్థం కాలేదు ప్రజలకి. నేనేదో అమ్మగారికి నా వ్యక్తిగత విషయాన్ని చెప్పి బాధపడి అర్జెంటుగా నాకేదో బాత్రూమ్ వస్తున్నట్టు పోయే వాళ్ళకి చూస్తుంటే జనాలు వాళ్ళు ఏదో అనుకున్నారు, మరి నాకు అర్థం కాలేదు. ప్రజలు కూడా మౌనంగా కూర్చొని ఉన్నారు. నా దగ్గర లాడ్జికి సంబంధించిన హోటల్కి సంబంధించినటువంటి అది కార్డు ఒకటి ఉంది. ఆ కార్డు మీద అడ్రస్ ఉంది. నాకు ఆ కన్నడ భాషలో చెన్నగిద్దిరా అనే ఒక మాట తప్ప ఇంకే మాట రాదు. ఎందుకు ఆ మాట నేర్చుకున్నానంటే, ఎక్కడన్నా నిలవబడినప్పుడు ప్రజలందరిని అడ్రస్ చేయడానికి చెన్నగిద్దిరా అంటే అమ్మ అయ్యగారికి మా భాష కూడా వచ్చని వాళ్ళు సంతోషపడతారని, చెన్నగిద్దిరా అంటే బాగున్నారా అని ఆ ఒక్క మొక్క నేర్చుకొని ఆడికి పోయి ఇంక అదే మాట్లాడుతుండే, చెన్నగిద్దిరా చెన్నగిద్ది. ఇక భాష రాకపోయేసరికి వాళ్ళకి వీళ్ళకి కార్డు చూపించుకుంటా, అయ్యా ఇక్కడికి పోవాలయ్యా, ఇదయ్యా యాడయ్యా అని నోటికి మాటలు వచ్చినా ఇక మోగోడ్లాగా యాక్షన్ చేసి వాళ్ళని అడిగి నా తిప్పలు నేను పడితే, వాళ్ళు ఏమో కార్డుకి వెళ్ళి నాకెళ్ళి చూస్తున్నారు. ఈ కార్డు ఈ హోటల్కి పోవాల్సిన చాలా అఫీషియల్గా ఉండాలి, వాడికి దగ్గర కారు ఉండాలి, నువ్వేంది ఖాళీ నడకను పోతా, ఈ కార్డు నీకు దొరికింది అన్నట్టు చూస్తుండ్రు వాళ్ళు. ఎట్నో అటు చేసి ఆ హోటల్ అడ్రస్ చూపితే నా లగేజ్ అంతా చదువుకొని ఆ నుంచి తిప్పలు పడి హోటల్కి వచ్చా, ఎయిర్పోర్ట్కి వచ్చా. విషయం ఏంటంటే, వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్ అయింది, పోయేటప్పుడు ఫ్లైట్ టికెట్ కాల. పాస్ట్ గారు అంటే ఏం పర్వాలేదు దగ్గర అప్పటికప్పుడు ఏం చేసుకొని పోవచ్చు, మీకంటే ఎక్కువ ఉంది రండి అన్నాడు. నేనేం విశ్వాసంతో ₹1 కూడా నాకు రాబడే కానీ పోబడే లేదని నేను కూడా బాగా విస్తారమైన విశ్వాసంతో ₹1 కూడా తీసుకోకుండా నేను వచ్చి జేబులో చిల్లికవ్వలేదు. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి నేను ఒక ప్రార్థన చేసిన, ప్రభువా నేను నీ పని యథార్థం చేయడానికి పూనుకున్నా, ఎవరెట్టుంటే నాకేముందిలే అన్న భావన అయితే నా గుండెలో లేదయ్యా. అందరూ ఖచ్చితంగా సరిచేయబడాలా, దానికోసం నేను కష్టపడతాను. నా మనసు నీకు తెలుసు తండ్రి, దయించి కనికరించి కృప చూపించి కార్యం చేయను ఆయన. ఒక మాట మాత్రం నీకు చెబుతున్నా, నేను దొంగ రైలు ఎక్కి మళ్ళీ నేను మాచెల్లిపోను. దొంగ రైలు ప్రయాణాలు నేను చేయను.
నన్ను ఎట్టయితే నువ్వు ఫ్లైట్లో తీసుకొని వచ్చినావు అట్టనే నేను ఫ్లైట్లో మాచర్లు తీసుకొని పోతేనే మాచర్లో సేవ చేస్తా, లేకపోతే నువ్వు ఏడ సేవ చేస్తావు అని నన్ను అడిగితే నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర సేవ చేస్తానని చెప్తాను. నువ్వు పంపిస్తావా పంపించు, లేకపోతే ఏడు ఉంచుతావా ఉంచుకో, నీ ఇష్టం ఏమైనా చేసుకోమని చెప్పి కూర్చొని ప్రార్థన చేసుకుని కొద్దిసేపటికి ఒక తమ్ముడు వచ్చాడు ఎయిర్పోర్ట్లో నుంచి. ఆ తమ్ముడు నన్ను చూశాడు. ఆ తమ్ముడిని చూశాను. అన్నీ ప్రైజ్లేడనియా అన్నాడు. అబ్బో ఏందబ్బా ఎవడరా వీడు అనుకున్నాను. నాకేం తెలియదు, గుర్తు రావట్లేదు. నన్ను అందరు గుర్తుపడతాను, నేను అందరిని ఏడ గుర్తు పెట్టుకుంటా. ప్రైజ్లాడు తమ్ముడు అన్నా. అన్నీ బాగున్నారనియా అన్నాడు. నేను నా బాగా వాడికేం తెలిసి, నువ్వు దిగుతావా నేను దిగాలంటే నువ్వే దిగుపోరా అని చెప్పి ఒక మనిషి నన్ను అన్నది. ఆడ మనిషి అని నేనేం చెప్పను. బాగున్నారా అంటే కింద పడ్డ పై చేయి మందే కదా అని, బాగుండక ఏమైంది బాగున్నా నానా అన్నా. అనియా ఏంటనియా మీటింగ్ కోసం వచ్చారనియా, ఏంటనియా మరి ఇంకా రాలేదంటే, ట్రాఫిక్లో కారు ఆగిందిలే వస్తున్నారని చెప్పాను. మరి మన బాధ ఎవరికి చెప్పకూడదుగా, మనని పిలిచింది ఆయన, వీడు మన మీద జాలి పట్టమైంది అసలు అమాయకంగా. వారం నువ్వెవడరా నాకు నా మీద జాలి పడేదని చెప్పి, అవసరం లేదులే అని వస్తున్నారులే అని చెప్పి అని చాలా హ్యాపీగా ఉందనియా అంటాడు. ఇంతకు ఏందిరా సంగతి అనియా, మీరు అమలాపురం వచ్చారు కదనియా, అక్కడ మీరు నా కోసం ప్రేర్ చేశారు, జాబ్ లేదంటే దేవుడు జాబ్ ఇచ్చాడనియా. సంతోషం నాన్న, వెరీ గుడ్ తమ్ముడు, హ్యాపీ నాన్న. అన్యా నేను ఇప్పుడే వస్తానని అని చెప్పి పోయింది. ఇంకా వాడు రాలా. నేను ఆ మనిషి మాట్లాడుతుంటే నేనేమనుకున్నా చెప్పినా, దేవుడు కాకిని పంపించాడు, వీడిని పంపించాడు, ఏదో ఒక రకంగా అవసరం తీరిందిలే, ఖచ్చితంగా మార్చల్లో పడ్డట్టే అనుకున్నా నేను. వాడు వచ్చినట్టు వచ్చిండు, మై మరిపించే ప్రోగ్రాం పెట్టిండు, 10 నిమిషాలు పట్టుమని కూడా నిలబడుకునే వాడి దారి వాడు చదువుకుని పోయా. ఇప్పుడు మరి నా బతికేం కావాలా? అయినా కానీ నేనేం పెద్దగేమి పర్వాలేదయ్యో నేను అనుకున్నాలే, కానీ నేను మనుషుల వైపు చూడు, నీ వైపు చూస్తాను, నువ్వేమేం ఏం చేస్తావు నాకు తెలియదు. నేనైతే మాత్రం నువ్వు పంపితేనే పోతా, లేకపోతే పోనయ్యా అని చెప్పి ఆడే కూర్చున్నా. ఓ బాగున్న తర్వాత ఆ కుర్రోడే వచ్చాడు. అనియా సారీ అనియా, పర్లేదు తమ్ముడు అనియా ప్రేర్ చేస్తాననియా నా కోసం అంటే, ఎందుకు చేయను ఖాళీగానే ఉన్నాగా, వాక్య పరిచర్య అన్న లేదు ఈ పూట, కనీసం ప్రార్థన చేస్తా రారమ్మయ్యా, నువ్వు ప్రార్థన చేయించుకోవడానికి నువ్వన్న దొరికినావని చెప్పి వాడికి సంపూర్ణంగా హాయిగా ప్రార్థన చేసిన. అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయినాక కుర్రోడు నాకు 80,000 రూపాయలు ఇచ్చాడు. నేను ఆ మనిషితో ఒక మాట చెప్పాను, మరే నువ్వు నా విశ్వాసివి కాదు, నువ్వు నాకు సంబంధించిన మనిషివి కాదు, ఈ టైంలో దేవుడు నన్ను ఏమైనా పరీక్ష చేస్తున్నాడేమో, ఈ డబ్బులు నేనే ఆడ తీసుకోవాలరా నాయన. నేను ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన వాడు అర్పణిస్తే వాళ్ళ అయ్యగారు కనపడాలా, వాళ్ళ అయ్యగారు చూడాలా, వాళ్ళ అయ్యగారికి చెప్పాలా, అది ఓకే అయితేనే నేను తీసుకుంటాను. లేకపోతే గుట్టు చొప్పున సైడ్కి స్టేజ్ వెనక్కి రండమ్మా, వెనక సైడ్ చేసుకొని పోయే మనిషిని కాదు. అది మొదటి నుంచి నాకు వాడుక అంతే. మీ పాస్టర్ గారికి తెలియకుండా అక్కడ తీసుకోకూడదు, నాకు క్రమం కాదు లేవాయా అని చెబితే వాళ్ళ పాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యగారు ప్రైజ్లేడండి ఎగిరండి అని అన్న వాళ్ళ అయ్యగారితో మాట్లాడారు. అయ్యగారు ఎన్ఎస్పల్ అయ్యగారు ఇక్కడ ఉన్నారండి, బెంగళూరులో ఉన్నారండి అని. అయ్యో అలాగా, ఏది ఫోన్ ఇవ్వు, నెంబర్ పోయింది నా దగ్గర కూడా, నేను మాట్లాడుతున్నాను. ఆయన ఫోన్ చేసి నేనన్నా, నువ్వు బాగున్నావా ఎట్టున్నావు ఇవన్నీ నన్ను అడగ మాకు, కానీ నీ విశ్వాసి నాకు 80,000 రూపాయలు ఇస్తుండయా, నన్ను ఏం చేయమంటావు చెప్పు, నేనేమంట తీసుకోవటం మంచిది కాదు, వాక్యక్రమం కాదు, మరి నువ్వే తీసుకోలే, నేను తీసుకోనని కూడా చెప్పాలే అని అన్న. దానికైనా అంటే అయ్యి బాబోయ్ అలాగ అనమాకండి అయ్యారు, నాది నాకు ఇచ్చాడు, మీరు తీసుకోకపోతే వాడు నాకు కూడా ఇవ్వండి బాబు, తీసేసుకోండి అన్నాడు. ఇంకా ఆయన సంతకం చెక్కు మీద పెట్టిన తర్వాత నేను ఎందుకు తీసుకోను, శుభ్రంగా ప్రార్థన చేసి తీసుకున్నా. ఆ పూట నా ప్రసంగ సమయం 1 నిమిషం కూడా పట్ల. నేను చెప్పిన అంశం, నువ్వు దిగుతావా నేను దిగాల, దానికి దేవుడు నాకు ఇచ్చిన కానుక 80,000 రూపాయలు. నేనెందుకు ఈ మాటలు మీకు చెప్పానంటే, దేవుడు పిలిస్తే సేవకు వచ్చాం, దేవుడు ముఖం చూసి మీ మధ్యలో నిలబడ్డా. కానీ బాధాకరమైన విషయం, ఇప్పుడు ప్రజలందరూ మోషే దగ్గరకు వచ్చి ఏమంటున్నారు, మీతో మాకిక. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఒక దైవజనుడితో మీకు పని లేదా? ఒక దైవజనుడితో మీకు అవసరం లేదా? అంటే
వారి సమస్యల నుంచి బయటపడ్డారని, అవసరాలు తీరాయని, చచ్చిపోయే వాళ్ళు బ్రతికారని, ఇల్లు లేని మీరు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారని, సంతోషభరితులుగా మీరు మార్చబడ్డారని, ఈ రోజున దైవజనుడితో పని లేని జీవితాన్ని జీవించాలన్న తలంపు మీ మదిలో కలిగిందా? ఇంతమంది కోసం అంత సుఖాన్ని సౌఖ్యాన్ని విడిచిపెట్టుకొని వస్తే వీళ్ళందరూ ఇప్పుడు వ్యతిరేకంగా నిలబడి విరోధముగా పోగుబడి పోగయి మాట్లాడుతున్నారంట. నీతో మాకు పని లేదు పోవా ఏమయా అంటున్నారంట. మోషే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ తలకాయతో ఏ రాయితో తలక పొగల కట్టుకోవాలో తెలియట్లేదు. ఎటు పోవాలో అర్థం కాదు. ఇదే పరిస్థితి ఇట్లా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ప్రజలేంది ఇట్లా చేశారు? మరి వీరేంటి ఇట్లా మాట్లాడుతున్నారు? అసలు పిలిస్తే వచ్చానా, పిలవకపోతే వచ్చానా, తొందరపడి వచ్చానా, భ్రమనుకొని వచ్చానని దైవజనుడు బాధపడుతున్నాడు. ఈ రోజున నా హృదయంలో ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి, కానీ ఎందుకో దేవుడు ఈ పూట ఈ మాటనే మీతో మాట్లాడమని చెప్పాడు. ఈ మాట మరి మీలో ఎంతమందికి అవసరం నాకు తెలియదు. మిమ్మల్ని నా దేవుడు ఒక మాట అడగమన్నాడు. మీకు దైవజనుడు అవసరం లేదా? దైవజనుడు అంటే మీ దృష్టిలో ఎవరు? అసలు సేవకుడు అంటే మీరేమనుకున్నారు? మీ తోటి మనిషి అనిపించిందా? మీకులాగానే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, మీకులాగా చాలా విషయాలు నలిగిపోతున్నాడని, మీకంటే ఒక మంచి ఇల్లు లేదంటే, మీకులాగా మంచి సుఖానుభవాన్ని అనుభవించలేకపోతున్నాడని, మీ విషయంలో మీ దృష్టిలో లోకానుసారంగా అన్ని విషయాలలో మీకంటే కొంచెం ఒక మెట్టు తక్కువగా ఉన్నాడని, దైవజనుడు అంటే పెద్ద లెక్క పత్రం ఏమి లేకుండా అయిపోయిందా మీ దృష్టిలో? వద్దా మీకు దైవజనుడు వద్దా? మరి ప్రజలు వద్దంటే దేవుడేమో నువ్వు కావాలన్నాడే. మరి నేను ఇంకో మాట చదివిస్తాను. లూకాసు సువార్త 17వ అధ్యాయం. త్వరగా చదవండి, మనకి చాలా విషయాలు ఉన్నాయి. త్వరగా చెప్పాలి, నేను త్వరగా బయలుదేరాల. చాలా ప్రయాణాలు. రేపు హైదరాబాద్లో ఉండాలి. ఓకే, లూకాసు సువార్త 17:14 తీశారుగా, టక్కన చదవాలా? ఓకే, నా వైపు చూడండి. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఊరికి, సమాజానికి, బంధువులకి, రక్త సంబంధికులకి అందరికీ దూరం అయిపోయి ఒంటరిగా బతుకుతున్న బతుకులేక వెళ్ళాయి. ఎవరు వాళ్ళ మీద కనికరపడలేకపోయారుగా. ఎంతమందికి వాళ్ళ మీద ప్రేమ అభిమానాలు ఉన్నా, ఎంత ఆప్యాయతలు ఉన్నా, ఎవరు వాళ్ళ పరిస్థితిని మార్చలేకపోయారుగా. వాళ్ళ స్థితి నుంచి విడుదల చేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా అయిపోయిందిగా. మరి ఇటువంటి తరుణంలో, ఇటువంటి సమయంలో మీరు ఒక్క మాట దయతో ఆలోచన చేయండి. వీళ్ళని కనికరించడానికి దేవుడు వారి మార్గం గుండా ఎంతోమంది వచ్చారు, కానీ యేసయ్య వచ్చిన రాక వారి జీవితంలో ఒక చరిత్రగా మిగిలిపోయిందిగా. ఆయన వారి మార్గం గుండా వచ్చి చేసిన పనింటికి మీరు చెప్పండి. అక్కడికి రాగానే 10 మంది కుష్ఠరోగులు ఏమంటున్నారు? అయ్యా ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలేశారా? దేవుడు ఏమన్నాడు? వెళ్తానే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగు చేసేది ఎవరు? దేవుడేగా కదా. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే నీ కట్లు తెంపబడేది ఎవరి ద్వారా? ఆయన ద్వారానే కదా. మరి ఈయన ఎందుకు మధ్యలో? ఇప్పుడు కుష్ఠరోగులు అవమానకరమైన స్థితిని అనుభవిస్తున్నటువంటి వీళ్ళ జీవితాలలో అద్భుతం జరుగుట కొరకు, ఒక దీవెనకరమైనటువంటి స్థితికి నడిపించబడటానికి, ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తులుగా మార్చబడటానికి దేవుడు వారి జీవితాలలో కనికరించి స్వస్థపరిచి పంపించగలిగిన సామర్థ్యం దేవుని దగ్గర లేదా? దేవుడు కుష్ఠరోగుల్ని బాగు చేయలేడా? వారికి స్వస్థతనివ్వలేడండి? స్వస్థతనిచ్చేవాడు ఆయనే అయినప్పుడు, స్వస్థపరిచేవాడు ఆయనే అయినప్పుడు, స్వస్థపరచగలిగినటువంటి సామర్థ్యం ఆయనకు ఉన్నప్పుడు ఆయన ఏమనాలా? వెళ్ళండిరా బాగుపడతారులే పోండిరా అనాలగా. మరి ఏమంటున్నాడు? మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకునికి కనపరచు. యాజకునికి ఎందుకు చూపెట్టాలి మధ్యలో? ఈయనెవరు? బాగు చేయాల్సింది నువ్వు. బాగు చేసి నన్ను మరలా సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా కనపరచాల్సింది కూడా నువ్వు కదా. మరి అయ్యగారు ఎందుకండి మధ్యలో? అసలు దైవజనుడితో పని ఉంది ఈ లోకంలో. సేవకుడు ఎందుకండి? సేవకుడితో అవసరత ఏంటి? ఎందుకున్నాడండి దైవజనుడు? ఏం దయ్యగారు నువ్వేం పెద్ద దేవుడు కాదులే, ఏమన్నా ఆకాశం చూడిపడ్డావా? నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వినకపోతే నువ్వేం చేస్తావయా అని మాట్లాడేవాళ్ళు లేరా భూమి మీద? నువ్వేం పెద్ద పోజు కొడుతున్నావు మా ముందు, నువ్వెంత, నీ లెవెల్ ఎంత నీకు తెలుసా అని మాట్లాడేవాళ్ళు లేరా? దేవుడేమో యాజకునికి దైవజనుడికి ఇంత ఆధిక్యత ఎత్తుంటే మరి మనుషులేంటి తీసిపడేస్తున్నారు కూరలో కరివేపాకులాగా.
ఆయనేమో ప్రజల విడుదల ఆయనే చూసినా, ఆయన ప్రజల బాధను చూసినా, ప్రజలు పెట్టిన మొరను విన్నా, వారికి విడుదల కావాలి అంటే మోషే ఉండాలని దేవుడు అనుకున్నాడే. మరి వీళ్ళు వద్దంటారేంటి? ఇప్పుడు వీళ్ళు బాగుపడి స్వస్థపరచబడి సమాజంలో కలిసి అందరి ముందు ఒక సౌఖ్యమైన జీవితాన్ని జీవించాలంటే దైవజనుడు ఉండాలి. పోయి దైవజనుడి దగ్గర మీ దేహాలను మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అంటున్నాడు. మరి ఈ కాలంలో దైవజనుడితో పని లేకుండా భక్తి చేద్దాం అనుకుంటున్నారేంటి? అసలు వద్దంటున్నారేంటి? సేవకుడు అనేవాడు వద్దంటున్నాడు. సేవకునితో పెద్దగా పని లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. మా ప్రార్థన మేము చేసుకుంటే పరలోకం పోవా అనే స్థాయికి వచ్చినటువంటి విశ్వాసాలు కనపడలేదు మనకి కాలంలో. అన్నిటికీ అయ్యగారే ఉండాలా? అన్నిటికీ ఆయనే ప్రార్థన చేయాలా? మన ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎండా అనే స్థాయికి ఎట్లా వచ్చారు? ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళు, ఏ దైవజనుడు నడిపిపులు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం గొంతులో ప్రాణంతో వరకు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మిమ్మల్ని ఏ దైవజనుడు నడిపిస్తున్నా ఆ దైవజనుడు మీకు ఉండాలని మీరు అనుకోలేదు. ఆ దైవజనుడి ద్వారా మీకు విడుదల కావాలని దేవుడు అనుకొని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులో ఆ కార్యాన్ని జరిగించింది ఎవరు? నువ్వా? నీ కుటుంబీకులా? నీ బంధువులా? నీ కులమా? నీ మతమా? ఆ ప్రాంత ప్రజలా? దేవుడా? మరి దేవుడు ఒకరిని ఉండాలని కోరుకున్నప్పుడు నువ్వెవరు కాదంటానికి? ఒక దైవజనుడు దేవుడు నీ కొరకు నాయకునిగా నియమించినప్పుడు ఆ నడిపింపుకి అప్పగించుకోకుండా నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? ఆ నడిపింపుతో పని లేదన్నట్టుగా నువ్వు ఎందుకు ప్రవర్తిస్తున్నా? దైవజనుడు ఎందుకు ఉండాలి, అసలు దైవజనుడు అవసరమా అనే శీర్షికలో మీకు 2-3 మాటలు చెప్పిన మాటలు ముగిస్తాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వాక్యం. చెప్పాను అయ్యా. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి. త్వరగా టక్కున చదవాలి, మన విషయం చెప్దాం ప్రజలకి. 21:19 మత్తయి. ఓకే, హల్లెలూయా చెప్పండి అందరూ. మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినటానికి దయతో అందరూ ప్రయత్నం చేయండి. ఇప్పటికి నేను మొదలుపెట్టి 40 నిమిషాలు అయింది, ఇంకా అవుతుంది. ఓకే, మీరు జాగ్రత్తగా వినాలి, దయతో వినటానికి దయతో మీరందరూ కొంచెం నాకు సహకరించండి. దైవజనుడు ఉండాలని దేవుడు అనుకున్నాడు. దైవజనుడు నడిపింపు అవసరమని దేవుడు అనుకున్నాడు. ఆ నడిపింపు ద్వారానే మీరు ఖచ్చితంగా ఒక దైవికమైన వ్యక్తులుగా మార్చబడతారని దేవుడు అనుకున్నాడు. ఇవన్నీ నిజాలే. అయితే ఇక్కడ మీకు 2 అంజూరపు చెట్లు కనిపిస్తున్నాయి. ఒకటి తోటలో ఉన్న అంజూరపు చెట్టు అనండి, పలకల. 2 త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు. తోటలో ఉన్న అంజూరపు చెట్టు దగ్గర ఫలాలు లేవు. వినాల, పేర్లలాగే వినండి ఆ మాటల్ని. త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు దగ్గర కూడా ఫలాలు లేవు. 2 చెట్లలో ఫలాలు లేవు. అవి ఆకులే, దీని దగ్గర ఆకులే. కానీ ఒకటి త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు ఏమో వెంటనే ఎండిపోయింది. ఉదయానికి దేవుడు వచ్చాడు, సాయంత్రానికి ఎండిపోయాడు. 3 సంవత్సరాల నుంచి ఒక్క కాయ కూడా లేకపోయినా తోట మధ్యలో ఉన్న అంజూరపు చెట్టు ఇంకా సజీవంగానే ఉందంట. కారణం, రీజన్, మీ ప్రార్థన, మీ భక్తి, మీ యథార్థతతో మీరు పైకి రావచ్చని మీరు అనుకుంటే, మీకోసం పాదులు తీసేవాడు ఒకడుంటే, మీకోసం మొరపెట్టేవాడు ఒకడుంటే, మీకోసం దేవుని దగ్గర బ్రతిమిలాడేవాడు ఒకడుంటే, మీ దగ్గర మీ మీదకు ఉగ్రత రాకుండా మీకు అడ్డుపడేవాడు ఒకడుంటే, వాడిని బట్టి మీ మీదకు వచ్చే ఉగ్రతను దేవుడు తప్పించాలని రాత్రి కోరుకుంటున్నాడు ఆయన నామల్ల. మరి దైవజనుడు వద్దంటమేంది? మరి ఫలాలు లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, పరిశుద్ధత లేకపోయినా, యథార్థత లేకపోయినా, క్రమమైన ఆత్మీయ జీవితం లేకపోయినా, నీకు నచ్చినట్టుగా జీవించే వ్యక్తివే అయినా, ఇంకా నువ్వు బ్రతికున్నావంటే, ఇంకా యోగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నావంటే, ఒక ఆదివారం క్రమంగా మందిరానికి రాలేని పరిస్థితిలో ఉండని బట్టి
ఆదివారం ఆరాధనకు మానుకోగానే వెంటనే కాళ్ళు చేతులు వంకర్లేం పోలేదు కదా, ఆ నష్టాన్ని నువ్వేం అనుభవించలేదు కదా. చేయాల్సినంత ప్రార్థన నీ జీవితంలో ఉందా? యథార్థంగా ఒప్పుకో. ఈ రాత్రి ఉండాల్సినంత ఆసక్తి ఉందా నీ జీవితంలో? చేయాల్సిన భక్తి నువ్వు దేవుని కొరకు చేయగలుగుతున్నావా? నీకు బదులుగా ఒకడు దేవుని దగ్గర మొర్ర పెడుతున్నాడు, ఒకడు కన్నీళ్లుగా అరుస్తున్నాడు, ఒకడు బ్రతివేలాడుతున్నాడు. అయ్యా అయ్యా, ఆ కుటుంబాన్ని సంవత్సరం ఉండని ప్రభువా, ఇదొక్క అవకాశం అయ్యా, ఫలించేటట్టు నేను చేస్తానయ్యా, ఫలభరితంగా మార్చబడేటట్టు నేను చేస్తానయ్యా, భయముతో ఎట్ట బ్రతకాలో నేను నేర్పించుకుంటానయ్యా, పాదులు నేను తీస్తానయ్యా, ప్రతి చెట్టుని నేను సరి చేస్తానయ్యా, నేను పాదులు తీసి దాంట్లో ఉన్న రాళ్ళన్నింటినీ ఏరేసి కావలసినటువంటి పోషకాలు, కావలసినటువంటి ఎరువులు ఆ చెట్టుకి వేస్తానయ్యా. బలమైన నీ ఉపదేశముతో ప్రతి చెట్టు ఫలభరితంగా మార్చబడేటట్లుగా నేను ప్రయాసపడతాను ప్రభువా అని చెప్పి ఒక్కడు కంకణం కట్టుకున్నాడు నీకోసం. మరి వాడొద్దంటావేంటి? వాడితో పని లేదంటావేంటి? ఆ దైవజనుడు అవసరం లేదా? నీకోసం అడ్డుపడే దైవజనుడు నీకు వద్దా? అంటే అవసరం తీరింది అనిపించిందా? ఆపదలన్నీ తొలగిపోయాయి అనిపించిందా? మేలు లేని జీవితంలో అనుభవిస్తున్నావని ఆలోచనలకు నువ్వు నడిపించబడ్డావా? దైవజనుడు నీకొద్దా? నీ ప్రార్థన చేసుకొని పరలోకం పోదాం అనుకుంటున్నావా? మరి నీ కొరకు నియమింపబడిన దైవజనుడి సంగతి ఏంది? ఆయనకు కూడా చెబుతున్నావా నీతో నాకు ఇంక పని లేదని అనే మనసు నీది కూడా ఈ రాత్రి అదేనా? రేపు నీలో ఫలాలు లేకపోయినా ఆయన వచ్చిన సమయానికి ఇంకా నువ్వు నిలిచి ఉండాలంటే, కాపాడబడాలి అంటే, ఈరోజు కాకపోయినా రేపటికైనా ఫలములు కలిగిన అంజూరపు చెట్టుగా నువ్వు ఈ తోటలో మిగిలిపోవాలి అంటే నీకోసం కష్టపడే ఒక దైవజనుడు ఖచ్చితంగా కావాలి. నిన్ను క్రమపరిచేవాడు కావాలి, నిన్ను దిద్దేవాడు కావాలి, నిన్ను సరి చేసేవాడు కావాలి, సరి అయిన త్రోవలో నడిపించేవాడు కావాలి, మొహం చూడకుండా మాట్లాడేవాడు కావాలి, వాక్యానుసారంగా బతకమని వాక్యాన్ని కొలమానంగా చూపించేవాడు నీకు కావాలి. వద్దటావేంటి? తిక్కల మొహం వేసుకొని దారి చూపించేవాడితో పని లేదా? ఎట్ట చేస్తావు గమ్యం? అవసరం లేదా నీకు దైవజనుడు? ఒక పాట పాడగానే భక్తి అంతా అయిపోయింది అనుకున్నావా? ఒక పాట నేర్చుకోగానే ఇంకా నాకు పాస్టర్ గారితో పని లేదన్న భ్రమలోకి ఆలోచనకు వచ్చాను. దేవుని కొరకు బతకడం తప్పు కాదు, దైవజనుడిని పక్కన పెట్టి దేవుని కొరకు బతకడం తప్పు. ఎందుకంటే ఆ దైవజనుడు నువ్వు నేను అపాయింట్ చేసుకున్నాడు కాదు, దేవుడు నీ కొరకు నియమింపబడినవాడు గనక. మరి వాడిని నువ్వు కాదనుకుంటే నువ్వు దేవుని కాదన్నట్టు కాదు. ఆ దైవజనుడిని నువ్వు పక్కన పెట్టినావంటే నువ్వు దేవుని పక్కన పెట్టినట్టు కాదా? ఆలోచన మీ పురిలో మీ ఆలోచన కలగలేదండి? ఒక తోటలో ఉన్న అంజూరపు చెట్టుకి ఎప్పటికప్పుడు పాదులు తీస్తాడు. ఒక్కొక్కసారి చెట్టు ఎదుగుతుంది. వినండి అందరూ, ఎదిగినప్పుడు అనవసరంగా ఎదిగిన మొక్కలను, అనవసరంగా ఎదిగిన కొమ్మలను తోటమాలి ఏం చేస్తాడు? కొన్ని చెట్లు వంగిపోకుండా బలహీనంగా ఉన్న చెట్లను ఏం చేస్తాడు? ఒక కర్ర పాతి ఆ కర్రకి కట్టేస్తాడు. వీళ్ళు చాలామంది అనుకునే, విశ్వాసాలు అనుకునే మాట ఏంటో చెప్పనా? ఆమెను కట్టలేదు, ఏమని కట్టలేదు, మాకేట్ రూల్సా, రెగ్యులేషన్సా, వాళ్ళని ఏమన్నా అయ్యగారు వాళ్ళంటే ప్రేమ, వాళ్ళంటే ప్రేమ కాదురా నాయన, వాళ్ళు వంగిపోయేవాళ్ళు రా తండ్రి, వాళ్ళు దేనికి పనికిరానోడు. ఒక ఆదివారం నిన్ను పక్కన పెట్టి ఒక విశ్వాసతో ఒక 10 నిమిషాలు కేటాయించి నేను మాట్లాడినంటే నీకంటే ఆత్మీయుడని కాదు, వాడు రాక ఈ పూటే తిరణాలకు వచ్చినట్టు వచ్చిన పిచ్చోడాడు. వాడితో ఈ పూట కూడా మాట్లాడకపోతే వాడు మొత్తం తిరణాలు అయితే వాడి బతుకంత. అది నీకు తెలియదు తెక్కల మొహానికి. నువ్వేమో సైకిల్ చేసుకొని గుద్దుకొని గిల్లుకొని గిచ్చుకొని ఏం జరుగుతుంది అక్కడ? ఇచ్చారేమో మూట, ఏమి ఇయ్యలేదు, లేనిపోని వాడే నాకు ఒక మూట అయింది. ఇప్పుడు వాడేమి ఇచ్చిండు? వాడి మొహం. ఒక తోటి విశ్వాసితో ప్రేమతో మాట్లాడుతుంటే పక్కనున్న విశ్వాసులకి మాకేం రూల్స్ పెడతాడు, మాకు రెగ్యులేషన్స్ పెడతాడు, మా క్రమం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అంటే అది నువ్వు వంగిపోకుండా ఉండటానికి నీ తోటమాలి నీ పట్ల చూపించిన శ్రద్ధ. కట్టేశాడంటే, కట్టిపడేశాడంటే, నీకు హద్దులు పెడుతున్నాడంటే, నిన్ను అట్టనే బతకమంటున్నాడంటే నీవంటే కోపం కాదు. అది నువ్వే దయతో మంచి మనసుతో చక్కగా నువ్వు అర్థం చేసుకోవాలి.
కొన్ని చెట్లను అనవసరంగా పొడుగుగా ఎదిగినటువంటి కొమ్మలను ఇందాకేం చెప్పాను, తోటమాలి ఏం చేస్తాడని చెప్పారు మీరు? కత్తిరిస్తాడా, నరికేస్తాడా? ఇప్పుడు నాకు ఒక మాట మీరు చెప్పండి. ఎదగాలంటారు, ఎదిగితేనేమో కట్ చేస్తారు, ఏంటండి అనండి. నువ్వు నీలో అనవసరమైన ఎదుగుదల, ఆ అనవసరమైన ఎదుగుదల బట్టి ఏమైందో చెప్పనా? నువ్వు తోటలో ఉంటావు, ఇది చూడండి, కొన్ని చెట్లు ఉండేదేమో తోటలో, కొమ్మలు పోయి రోడ్డు మీద ఉంటాయి, కాయలన్నీ రోడ్డు పాలే. ఏదన్నా భయంకరమైన ఒక వాహనం పోతుంది అనుకోండి, ఆ వాహనం, ఆ భారీ వాహనం ఆ కొమ్మలకి తగిలితే ఒక్కొక్కసారి చెట్లు వేళ్లతో పాటు కూడా బయటికి రావచ్చు. ఆ నష్టం నీ జీవితంలో జరగకూడదని, నీ ఫలము నిలిచి ఉండటానికి, నీ ఫలము నిరర్ధకం కాకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు నిన్ను కత్తిరించేవాడు దైవజనుడు. మరొద్దా ఏంటండి ఎదగాలంటారు, ఎదిగితేనేమో ఇట్లా కట్ చేస్తే బాగోలేదండి. నేను పాట పాడాలని నాకు ఇంట్రెస్ట్ అండి. అప్పుడు స్టార్టింగ్లోనేమో పాడు పాడు పాడమ్మా పాడు, ప్రవీణ్ పాడినా, ప్రమీల పాడు అన్నానని ఈరోజు వద్దు, పాడొద్దు, వాళ్ళు పాడతారు అంటే. వాళ్ళంటే అయ్యగారికి ఈ మధ్య బాగా ప్రేమ, మేమంటే చాలా కోపమా? ఏవో నీకేమర్థమైందో. నేను వాక్యానికి ఎందుకు కట్టేస్తున్నాడు? నీ దుడ్డు కర్రియు నిన్ను దండమును నన్ను ఆదరించును. ఆ దుడ్డు కర్రీ దేవుని వాక్యం కదా. వాక్యానికి వేసి నిన్ను కట్టేస్తున్నాడు, ప్రతిదీ క్రమం అంటున్నాడు. అనవసరమైనంత కత్తిరిస్తున్నప్పుడు నీకెందుకు బాధ కలుగుతుంది? ఇదంతా నువ్వు ఫలించుటకే అన్న ఆలోచన నీ హృదయంలో ఎప్పుడు నిలుచునుగాక. అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నీకు తోటమాలి లేకపోతే, దైవజనుడు లేకపోతే, నడిపించేవాడు లేకపోతే, దైవజనుడు నీకు అవసరం లేదు అనుకుంటే నీ జీవితం ఎప్పుడు నిర్మూలం అయిపోయిద్దో, ఎప్పుడు నువ్వు ఆయన ఉగ్రతకు ఎదురుగా ఖచ్చితంగా ఎప్పుడు కనుమరుగైపోయిన వ్యక్తిగా మార్చబడతావు నీకే అర్థం కాదు. ఆ పరిస్థితి నీకు రాకూడదంటే ఈ రాత్రి నీవు ఒక తోటమాలి కలిగినటువంటి చెట్టుగా మార్చబడతావుగాక. కొంతమందికి తోటమాలి ఉండాలా, కానీ ఇటు చూడండి, తోటమాలి ఉండాలి కానీ తోటలో వద్దు అనండి అందరూ. తోటమాలి ఉండాలి కానీ తోటలో వద్దు. అది రోడ్ సైడ్స్లో, ప్లాట్ఫామ్ మీద, నీకు అదే బతుకు కావాలి కదా. మా మందిరంలో ఒక విశ్వాసి చర్చి మానుకుంది. ఎందుకు మానుకుందో కూడా విషయం చెబుతాను. వాళ్ళ అబ్బాయి కరాటే క్లాస్ నేర్చుకుంటానని, కరాటే క్లాస్కి పోతానని ప్రార్థన చేయమని చెప్పింది. నేనన్నా ఎండాకాలం సెలవులో కరాటే క్లాస్ నువ్వు పంపిస్తేనమ్మా, కరాటే నేర్చుకుంటే నన్ను ఇంకొకరినో దంతే ఎవడు ఊరుకోడు, వాడు నేర్చుకొని నిన్నే దంతాడు. అందుకోసం నువ్వు మళ్ళీ బరాయించాల్సి వచ్చింది. నా మాటిని మా అమ్మగారు నీకు దండం పెడతా, వాడిని తీసుకొచ్చి మందిరంలో వదిలిపెడితే వాడు పరిచయం నేర్చుకుంటాడు, తగ్గింపు నేర్చుకుంటాడు, సమర్పణ నేర్చుకుంటాడు, త్యాగం నేర్చుకుంటాడు, దేవుని కోసం బతకాలన్న ఆలోచన వచ్చింది. లోకం మీద జయం వచ్చిద్దమ్మా, వాడిని మందిరంలో విడిచిపెట్టమ్మా అంటే సరేనియా అలాగేనియా అని చెప్పి నా ముందు మంచిగా అమెరికా చెల్లి మాట్లాడినట్టు మాట్లాడి అవతలకు పోయి నా గురించి పుస్తకాలు రాసింది. విలేకరుల సమావేశంలో మీడియా ముందు ఆమెకు వచ్చి మాట్లాడిన మాట ఏంటో చెప్పనా, అయ్యగారికి మా అబ్బాయి అంటే చాలా కుళ్ళండి బాబోయ్, వాడు ఎదిగితే ఆయన ఓర్చుకోలేకపోయాడు, మా బాబుకి బ్లాక్ బెల్ట్ రావటం పాస్కోకి నిజంగా ఇష్టం లేదు అని చెప్పి తెరిచినట్టు తెరిచింది అందరితో. నేను చెప్పింది ఎలా. ఒకరోజు అర్ధరాత్రి ఫోన్ చేసింది నాకు, అన్యా ప్రైజ్ లాడనియా. ఆమె గొంతు గుర్తుపెట్టే, ఏంటిదమ్మా అన్యా వీడు ఒకటి డొక్కలే గుద్దుతున్నాడు అన్నయ్య. ఎందుకమ్మా? రోజు 100 రూపాయలు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి తేవాలో నువ్వే చెప్పాలి. ఎందుకమ్మా? బ్లాక్ బెల్ట్ కోసం డబ్బులు రాలా? బ్లాక్ బెల్ట్ రావాలని డబ్బులు పెట్టి నేర్పించినప్పుడు ఇప్పుడు 100 రూపాయలు ఇవ్వటానికి ఏమైంది? ఇవ్వకపోతే గుద్దేస్తున్నాడు. ఏం పర్లేదమ్మా, దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా బతుకుతేలే, సర్వనాశనంగా సైతాన్ దానా పోవే అనుకున్నాను. చేయాల్సిన ప్రార్థన చేసి నా దాన్ని నేను సెలవు తీసుకున్నా. రోజులు గడిచిన తర్వాత ఆమెకి నెలకి ఇంకా రాట్ల మందిరానికి, ఎందుకంటే నేను ఇంటికి రావాలంట, ఆమెను ప్రేమతో పలకరించాలంట, ఊరేగింపుతోని తాళాలు మేళాలతోని ఆమెను ఊరేగించుకుంటా 2 యాప మండలు పట్టుకొని ఇరగిరగ ధన్యవాడు. లేకపోతే ఆమెను ఊరేగించి నేను చర్చిలో కూర్చోబెట్టి ఒక జాతర చేయాలి ఆమె పేరు మీద. ఇప్పుడు నేను
నేను నువ్వు నామకార్థ సంఘానికి పోయినావంటే నేను నీ ఇంటికి కొత్త నీ కాళ్ళు పట్టుకుంటా నిన్ను బతిలాడతా. నా సంఘంలో నువ్వు చెడిపోయినావంటే నువ్వు ఎంత సైతాన్ దాని మీద చెడిపోవాలా? ఎంటుంది లోతైన మర్మాలని చెబుతున్నావుగా జనానికి. ఏ మర్మం వీని ఏ మర్మయుక్తంగా తయారైనావు తల్లి? ఏహపో అనుకున్నాను, నా దారిలో నేనున్నాను. రోజులు గడిచిన తర్వాత కరోనా వచ్చింది. అందరికీ చెబుతుందంట మన విశ్వాసులకి, అమ్మా అని రాకపోయిన పర్వాలేదు, అని అప్పుడు ఒక్కడు రానందుకు దేవుడు వారు ఒంటరి అయిన వాడు 10,000 మంది ఆగునని వాగ్దానం చేసినట్టు ఈ రోజున దేవుడు నా ఇంటికి 10 మంది దైవజనులు తీసుకొని వస్తున్నాడు అన్నాడు. ఆ బుద్ధి లేని 10 మంది ఎట్టపోయినారు నాకు అర్థం కాదు. ఆమె 10,000 జీతం, 10,000 దశభాగం ఇచ్చిద్దాం. వాళ్ళ ఇంట్లో స్వాతంత్ర సమరయోధుల జీతం వచ్చింది. మరి ఆ ముసలామ స్వాతంత్ర సమరయోధుల టైంలో నువ్వేం యుద్ధం చేసినావని అడిగితే నేనేం చేయలేదు అయ్యా, ఊరకని అడుగు కూర్చున్నా అని చెప్పిందా. కూర్చున్నందుకు ఆమెకి 80,000 వస్తాయి ఇప్పుడు ఆమెకి. సరే అడి చేసి ఇడి చేసి మొత్తం ఆమె జీతం ఈమె జీతం ఇంట్లో వాళ్ళ అన్నీ కలిపి ఆ ఇంటి మీద నుంచి 10,000 రావాలి దశంభాగం. ఇప్పుడు 10,000 దశంభాగం ఇచ్చి మనిషి చచ్చి మానుకుందంటే మరి ఎట్టయినా కొంచెం నష్టమేగా, సెన్సెస్ పడిపోయినట్టుగా. అయితే మాత్రం పిలిచిన దేవుడు నమ్మదగినోడు కాదు. నీ 10,000 ఎంత లెక్క ఎవడికి చేసు? నీ ఆత్మీయ జీవితం ముఖ్యం కానీ నీ డబ్బులు నాకు ముఖ్యమా? యాపా అని చెప్పి నేను మౌనంగా ఉంటే నన్ను మౌనంగా ఉండండి, నన్ను మౌనంగా ఉండనీయకుండా నన్ను ఊరికి గిల్లు కొట్టడానికి కాదు. మా విశ్వాసం మన విశ్వాసం చెబుతుందంట, అమ్మ 10 మంది పాస్టర్ గారు వచ్చేసి ప్రేయర్ చేస్తున్నారు, నీ ఒక్కడే మీకు, మాకు ఇక్కడ 10 అని చెప్పింది. ఒక ఆమె వచ్చి నాకు చెప్పింది, నువ్వెంత సైతాన్ దానివి సైతానా, ఈ రోతంతా మోసుకొని నా దగ్గరికి వచ్చినా, ఇప్పుడు నేను తినే అన్నం తినకుండా రాత్రి బండి నిద్ర పోకుండా నా గుండె అంతా బగలటానికి తయారైన సైతాన్ వాళ్ళందరూ తయారైన. ఏ నడు, ఇంకొకసారి నాకు ఇట్లాంటి మాటలు చెప్పే మాట అయితే ఆమె పోయే చచ్చికి నువ్వు 10 మంది నీ దగ్గర కూడా వస్తాడని చెప్పిన. అట్లా కాదండి ఇంతటి ఇలాగానే ఆమె ఏడుచుకుంటూ పోయింది. ఇంకొకసారి నాకు ఇట్లాంటి రోత మాటలు మాట్లాడమాకని చెప్పిన. వెళ్ళిపోమని చెప్పి పోయింది. రోజులు గడిచింది. ఆమెకి కొంచెం సీరియస్ అయింది, ప్రాణం పోయేటట్టుంటే వాళ్ళ బాబు నాకు ఫోన్ చేసి, అన్నయ్య అమ్మ చివరి క్షణంలో ఉన్నట్లు అనిపిస్తుంది, కొంచెం ప్రే చేయడానికి రండి అని. నేనన్నా ఇంటికి 10 మంది వస్తున్నట్టుగా నాకెందుకు ఫోన్ చేసినవారా నువ్వు అన్న. అన్నయ్య వాళ్ళు ఇప్పుడు రామంటున్నారు అన్నయ్య, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇట్టి అని చెప్పి నేను ఫోన్ నెంబర్లు నేను వాళ్ళని ఇంతకుముందే అడిగినాను. వాళ్ళు ఇట్లా 10 మంది పోతున్నారంటే ఎవరెవరు పోతున్నారని అడిగి వాళ్ళందరికీ ఫోన్లు చేసి అడిగి అప్పుడే ఒకసారి ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అయింది. ఫస్ట్ రౌండ్లో వాళ్ళు గెలుచుకున్న బహుమతి ఏంటంటే వాళ్ళకి సంధించిన ప్రశ్న, అయ్యా బాబు ఆమెకంటే బుద్ధి లేదు, గడ్డి తినే పనులు చేస్తుంది, మీకన్నా కథ బుద్ధి జ్ఞానం 1/2 కిలో లేదా? ఎందుకయ్యా మీరు ఇంత అజ్ఞానంగా చేస్తున్నారు? ఆ బుద్ధి లేదానా ఏంది ఇక్కడ చేస్తున్నావు అని చెప్పి అందరు కలిసి తరివితే వచ్చి నా పొలంలో పడింది కదా, ఎరగెరగ నేను దాన్ని మళ్ళీ దేవుని రాజ్యానికి అప్పచెబుతుంది కదా, భయం లేకుండా తయారు చేస్తున్న నా మనిషిని పాడు చేస్తున్నారంటే వాళ్ళందరూ కలిసి నాకు చెప్పిన మాట, అయ్యగారు ఇప్పుడు ప్రస్తుతం మీ చర్చికి రావట్లేదు కదా, ఆమె మీ విశ్వాస మీదే అన్నారు. ఈ చర్చికి రానప్పుడు మీ విశ్వాస కాదు కదా, మీకు రైట్స్ లేవు అన్నారు. అవును నాకు సిగ్గు లేదని చెప్పి ఫోన్ పెట్టాను. తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళని అడిగాను, నాకు రైట్స్ లేవన్నారు, మీ విశ్వాసి కాదన్నారు, మరి మీరు ఆమె దగ్గరికి పోతున్నారు, మనిషికి 1000 రూపాయల లెక్కన 10,000 ఇస్తుంది 10 మందికి, 10 మంది పోతున్నారంట కదా అయ్యా మీరు, మరి ఆమె ఇప్పుడు చచ్చి సాగు బతుకుల మధ్యలో ఉందంట, నేనేం రాలేని పరిస్థితిలో ఉన్నా కొంచెం బోండి అయ్యానంటే వాళ్ళు అంటున్నారు మాదే అంటున్నారు, ఆ విశ్వాసి మాదే అంటున్నారు. ఎందుకు పోయి కానుక తీసుకున్నారా అంటే మీదే అన్న. అరే చచ్చిపోయి ఉండి ప్రార్థన చే మాదే లేదయ్యా అట కానుక తీసుకోవద్దురా, నా సంఘానికి దోలంటారా, మీకు దండం పెడతారా అంటే ఇదే. చచ్చిపోతుంది అయ్యా అయ్యా పోయి ప్రార్థన చేయండి అంటే మాదే. ఆ పాటతో ఆమె జీవితం ముగించబడింది. చివరికి ఆమె సమాధి కార్యక్రమం నేనే చేయాల్సి వచ్చింది. నువ్వు తోవ పక్కన ఉంటే నీ బతుకిట్నే అయిపోయింది, నీకు తోటమాలు ఉంటే నీ కోసం కన్నీరు గారుస్తాడు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కష్టమో నష్టమో మన కుటుంబాలతో సంసారం చేసుకొని మన పిల్లలతో మనం బతకట్లేదా? మన పిల్లలు అంత భాగ్యవంతులా? మన పిల్లలు ఒక్క మాట చెప్పగా నేనేవాళ్ళేనా? భర్తలైనా భార్యలైనా కుటుంబంలో శ్రమలు లేవా? సర్దుకొని సంసారం చేయట్లా? ఈ తుచ్చమైన మనుషులతోనే సర్దుకొని ఉన్నప్పుడు శ్రేష్టమైన దైవజనులతో ఇంకా ఓపికతో ఈ పందెపు రంగంలో దేవుని కొరకు జీవించే కృపను దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్, దయచేసి నిర్లక్ష్యం చేయదు దైవజనుడిని. దైవజనుడితో అవసరమేనా కాదా? దైవజనుడు ఉంటే, తోటమాలి ఉంటే నువ్వు కడవరకు నిలుస్తావు ఆయన నామూల. ఒక ఫలభరితమైన వ్యక్తిగా మార్చబడతావు. స్తోత్రం చెప్పండి అందరు బిగ్గరగా, కొంచెం బిగ్గరగా చెబుదామా?
రెండో మాట 1:28 కొలసి, త్వరగా 1:28 కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. హల్లెలూయా చెప్పండి అందరు. రెండవది, దైవజనుడు అవసరమా, మాకు పని అవసరమా లేదా అనే దానికి రెండవ మాట. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన కొరకు విడిచిపెట్టాలా, ఆయన ఎదుట నిలవబెట్టాలా? ఆ మాట చెప్పండి మీరు. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి తర్వాత ఏం చేయాలా? ఆయన ఎదుట. అంటే ఇటు చూడు, నువ్వు సంపూర్ణ పరచబడ్డావు అనగానే దేవుని రాజ్యం కాదు. సంపూర్ణ పరచబడిన నిన్ను ప్రెజెంటేషన్ ఇవ్వగలిగిన వాడు నీ దైవజనుడు. రేపు నిన్ను తీసుకొని పోయి దేవుని ఎదుట నిలవబెట్టాలి. అదిగోయ్యా, నువ్వు నాకు అప్పగించిన విశ్వాసి అయ్యా, నువ్వు నాకు అప్పగించిన విశ్వాసి కోసం నేను కష్టపడ్డానయ్యా, ప్రయాసపడ్డానయ్యా, ప్రాకులాడానయ్యా అని ఈ సంపూర్ణతలోనికి రావడానికి నేను ఎంతో త్యాగం చేశాను. రేపు దేవుని ఎదుట కనపరచగలిగిన వాడే దైవజనుడు. మరి అంటే ఒక్క మాటలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, రేపు ఆయన ఎదుట నిలవబడాలంటే నీకు దైవజనుడు కావాలిగా. కావాలా వద్దా? రేపు నేను దేవుని ఎదుట నిలవబడాలని కోరుకుంటున్నాను అన్నవాళ్ళు 2 చేతులు పైకెత్తి బిగ్గరగా కలిలో చెప్పండి. అందరు దేవుని ఎదుట నిలవబడాలనుకుంటున్నారా రేపు? ఖచ్చితంగా. మరి మీరు మీ దైవజనుడితో కలిసే ఉంటున్నారా? సంబంధం ఉన్నట్టే ఉంటున్నారా? ఎందుకు చర్చికి పోయి, ఎందుకు వాక్యం వింటారు, ఎందుకు ఇంటికి పోతుంటారో కూడా అర్థం కాకుండా ఉంటున్నారా? మిమ్మల్ని సంపూర్ణంగా చేయటం దైవజనుడి పని, దేవుని ఎదుట నిలవబెట్టడం దైవజనుడి పని. నువ్వు నేర్చుకున్న పాట, రాసిన పాట, చేసిన ఆరాధన, చెప్పిన సువార్త, రక్షించిన ఆత్మలు, మీ అయ్యగారి కంటే ఎక్కువ ఆత్మలు నీ ద్వారా సంఘంలో చేర్చబడచ్చు. అట్లని కొత్త మినిస్ట్రీ కాదుగా. నేను ఒక్క మాట మీ అందరికీ చెప్తా, సంస్థలు దేవుని రాజ్యానికి తీసుకొని పోలేవు. సమర్పణ దేవుని రాజ్యానికి పాత్రలుగా మారుస్తుంది. ఒక బ్యానర్ పెట్టుకొని పనిచేయటం తప్పు కాదు, కానీ ఆ బ్యానరే మన పరలోకం తీసుకుపోవటం అనేది తప్పు. బ్యానర్ పట్టుకున్న ప్రతి ఒక్కడు సమర్పణ కలిగిన వాడైతే ఖచ్చితంగా అందరు ఆ సింహాసనానికి పాత్రలుగా మార్చబడతారు. మరి నీకు రేపు ఎదుట, ప్రభు ఎదుట నిలవబడాలి అంటే నిన్ను సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టగలిగిన ఒక దైవజనుడు నీకు కావాలా? నిన్ను సంపూర్ణపరిచేవాడు కావాలా? సరిచేసేవాడు కావాలా? మరి వద్దంటున్నారు వీళ్ళు. వాళ్ళు అంటున్నారులే, మీరు కాదులే. మీరంతా చాలా బుద్ధిమంతులే. లూకా సువార్త 10:30. లూకా 10:30. ఓకే. ఓకే, చూచి సరే అమ్మా. మరే ఒక పూటక్కుల్లో వాని చేతికి అప్పచెప్పింది చూడు, 36, 37 అక్కడ. ఓకే ఓకే. ఏమైనా ఖర్చు చేస్తే అల్లెలు చెప్పండి అందరు. ఇంకా నా వైపు చూడండి. యెరూషలేము నుంచి యెరికోకు కూడా వస్తున్నాడు. ఉన్నతమైన అనుభవంలో నుంచి దిగజారిపోయిన పరిస్థితిలో ఒకడున్నాడు. అందరూ వింటున్నారని నేను అనుకుంటున్నాను. దిగజారిపోయిన పరిస్థితులలో నడిపించబడుతున్నటువంటి వీడి పరిస్థితి ఏమైందంటే, దొంగల చేతికి చిక్కాడు. ఆ దొంగే బైబిల్ చెప్పిన మాట, వాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. ఎవడాడు దొంగ? అపవాది, సాతాను. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడం ప్రారంభిస్తావో నువ్వు నేరుగా వాడి చేతికి చిక్కాడు. వాడేం చేశాడు? ఇష్టం వచ్చినట్టు కొట్టాడు, కొరణ ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఇక చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నారు. మీరందరూ వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఈ చావుకు సమీపంగా మార్చబడినటువంటి వీడి జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటిదంటే, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి వీడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వీడు ఎంతోమంది ద్వారా చూపబడ్డాడు, కానీ ఎవరూ వాడి మీద జాలి పడలేదు. మంచి సమరయుడిగా యేసయ్య వచ్చి
మంచి సమరయుడిగా యేసయ్య వాడి దగ్గరికి వచ్చి వాడి గాయములను కట్టి వాడికి చెయ్యవలసినదంతా చేసి ఒక పని చేశాడు. ఏంటిది? తీసుకొని వెళ్ళి ఎవరి చేతికి అప్పగించాడు నాకు చెప్పండి. అనండి ఆ మాట అనండి. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, అసలు పుండ్లంతా పూర్తిగా మానిపోయేటట్టు చేసి పంపించేసి కావని మళ్ళీ మధ్యలో ఎవరి చేతిలో పెట్టాడు? పూటకుల్లవాడు అంటే విశ్వాసం మీద ఆధారపడేవాడని, వెనకాల ఆస్తులు పాస్తులు ఉన్నాడు కాదని, ప్రతి పూట దేవుని వైపే చేతులు చాపేవాడే పూటకుల్లవాడు, వాడే గనుడైన దైవజనుడు. గాయపరచబడిన ఒక వ్యక్తిని దేవుడు తీసుకొని వచ్చి ఒక దైవజనుడి చేతిలో పెట్టి దేవుడు చెప్తున్న మాట, బాయ్, నిందలతో అవమానాలతో సాతానుగాడి చేతిలో దొంగగా పిలువబడుతున్న వాడి చేతిలో పడిన ఇదిగో ఈ ప్రజలకి ఎన్నో గాయాలైపోయి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు, సావుని వెతుకుంటూ వెళ్తున్నారు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నశించిపోతున్న ఈ ప్రజలు రక్షించబడడానికి, వారి గాయములు కట్టబట్టడానికి నువ్వు ఒక పని చెయ్యాలా. ఏంటిది ప్రభువా? వారి గాయములను నువ్వు కట్టాలి, వారిని నువ్వు పరామర్శించాలి, వారికి కావలసినదంతా నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నేనంటాను, ఆ గాయాలన్నీ పూర్తిగా మానేటట్టు దేవుడే చేస్తే గొడవలేని పని కదా. మరి పూటకుల్లవాడు ఎందుకు వచ్చాడండి మళ్ళీ మధ్యలో? పూటకుల్లవాడు ఎందుకున్నాడండి మళ్ళీ మధ్యలో? పూటకుల్లవాడు ఎందుకు అవసరమయ్యాడండి మధ్యలో? ఇప్పుడు పూటకుల్లవాడి చేతిలో ఎందుకు పెట్టాడు చెప్పనా? నీకైనా గాయాలన్నిటినీ సంపూర్ణంగా మాన్పగలిగిన వాడే పూటకుల్లవాడు. రేపు నిన్ను మచ్చలేని వ్యక్తిగా రేపు దేవుని ఎదుటకు తీసుకొని పోయేవాడే పూటకుల్లవాడు. ఇప్పుడు ఈ పూటకుల్లవాడు వద్దా? మరి ఇప్పుడు పూటకుల్లవాడు నీకేం చెప్పాలా? నీకు గాయమైంది కనుక, నీకు పుండు పడింది కనుక నీకు పత్యం అంటారు. మరి మీరేమంటారు? మీ ఊర్లో పత్యాలంటే తెలుసుగా, చల్లనీళ్ళలో కాలు పెట్టకూడదు, పొలు తినకూడదు. డాక్టర్ దగ్గరికి పోతే ఉన్నాయి లేని అన్నీ చెబుతుంటాడుగా, అన్నం తింటామా అనే, మటన్ తింటామా అనే, ఇంకన్నీ తింటామా అని, అయితే గడి తినాలని ఎవ్వడు అడగడు. అక్కడ అలాగేస్ అలాగేస్ ఓకేస్ చెప్పినట్టేస్. ఇక్కడ నేను చెబుతుంటే నీకేంద్ర రే అని నన్ను డాక్టర్ల మాటలు విని పత్యాలు చేసి ఆ ఇచ్చిన ట్యాబ్లెట్లు రియాక్షన్ అయిన వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. డాక్టర్ల చేతిలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దైవజనుడి ద్వారా బ్రతికిన వాళ్ళే ఉన్నారు. ఎందుకు మరి దైవజనుడు చెప్పింది అనరు? జలుబు తగ్గాలి అంటే నువ్వు తీపి తింటాం మానే అని అంటే, అదేందయ్య గారు తీపి తినకపోతే ఎట్లా? లేదయ్య గారు మీరు ఎక్కువ నియమాలు నిబంధనలు పెడుతున్నారు, నేను నీ గుడారంలో ఉండను, నేను నీ చేతికి అప్పగించుకోను, నా దారి నేను పోతా అని చెప్పి నువ్వు పోయినావు అనుకో, రేపు లెక్క అడగటానికి నువ్వు పోయిన గుడారానికి రాడు. నిన్ను ఏ గుడారంలో దేవుడు అప్పచెప్పాడో అక్కడికి, ఏ తోటమాలికి అప్పచెప్పాడో, ఏ పూటకొల్లవాని చేతికి అప్పగిచ్చాడు అక్కడికి వచ్చి దేవుడు లెక్క అడుగుతాడు. అరే, నేను నీకు ఒక విశ్వాసిని అప్పగిచ్చాను, గాయాలతో ఉన్న విశ్వాసి, అవమానాలతో నింపబడిన విశ్వాసిని నీ చేతిలో పెట్టాను కదా. వాడి గాయములు కట్టావా? వాడిలో ఆ పాపము కనపడనంతగా, అవిధేయత కనపడనంతగా, మూర్ఖత్వం కనపడనంతగా, అజ్ఞానము కనపడనంతగా వాక్యమును ఉదక స్నానము చేత వాడు శుద్ధీకరించబడ్డాడా? వాడి గాయములు కట్టబడ్డాయా? నేను నీకు ఇచ్చిన 2 దేనారములుగా పిలువబడుతున్న కొత్త నిబంధన పాత నిబంధనతో వాడి గాయములు కట్టబడ్డాయా? ఆ మాటలతో నువ్వు ఆదరించావా? నీ విశ్వాసులను ఈ లోకము నుండి వేరు చేసగలిగినటువంటి సమర్పణను నువ్వు తెచ్చావని రేపు లెక్క అడగగలిచిన వాడు ఆయన, లెక్క చెప్పవలసిన వాడు దైవజనుడు. నీ గురించి రేపు బాధ్యుడు దైవజనుడే. మరి వద్దంటే ఎట్లా? దైవజనుడు లేకపోతే ఎట్లా? లోకంలోనే అంటున్నారు కదా, గురువు లేని విద్య గుడ్డి విద్య అని. అనే లోకమే చెబితే మరి దైవికంగా ఇది ఎట్లా? నీకు పత్యాలు చెబుతుంటే నచ్చట్లేదు, పాపం వద్దంటే నువ్వు ఊరుకోవాయా, లోకం వద్దంటే ఊరుకోవాయా, పెత్తనాలు వద్దంటే ఊరుకోవాయా. ఆ పెత్తనాలతోనే అదిగో ఆ పరలోక రాజ్యం నుంచి ఒకటి నాశనం అయిపోయిండ్రా నాయన. ఒరే, వాడి పేరు లూసిఫర్ రా, వాడు ప్రధాన దూతరా, వాడు అక్కడి నుంచి నశించిపోయిండ్రా. వాడు ఆ పెత్తనాలు కోరుకొని, ఉన్నతమైన స్థానాలు కోరుకొని ఒకడు పడిపోయిండయ్యా. సంఘంలో మనకి స్థానాలు వద్దు, సంఘంలో మనకి పెత్తనాలు వద్దు, సంఘంలో మనకి అయ్యా మనకి ప్రగల్భాలు అవసరం లేదు నాయన. అస్సలు మనమందరం మరుగైపోవాలా, దేవుని మహిమ మన మధ్యలో ప్రత్యక్షపరచబడాలా, ఆ విధమైన నడకతో నడిపించబడిన బిడ్డలంగా మనం మార్చబడాలి అని ఒక దైవజనుడు మీకు చెబితే మీకు ఇష్టమేనా? నిన్ను నువ్వు కనపరుచుకోవాలన్న ఆలోచన నీ మదిలో నీ మనసులో ఉన్నాయి, కానీ దేవుని మహిమపరచాలన్న ఆలోచన, దైవజనుడు చెప్పినట్టుగా నేను నడవాలన్న ఆలోచన మీలో ఎంతమందికి ఉందండి? సేవకుడు చెప్పింది వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? సేవకుడి మాటను దేవుని మాటగా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సేవకుడు చెప్పింది వినే మనసు ఉందా?
ఎందుకు అంత లోకుగా ఉంది మీకు? ఆ దైవజనుడు లేకపోతే మీ బతికేంటిదో మీకు తెలుసా? గోరుతో పోయేది గొడ్డల దాకా వస్తుంది. చెప్పిన పత్యాలు వినకపోవటాన్ని బట్టి, పత్యాలు చేస్తుంటే అప్పుడు మానిపోయేది, పత్యాలు చేయకపోవటాన్ని బట్టి రియాక్షన్ అయిపోయి కాలు మొత్తం నరికేయాల్సి వచ్చింది కదా. ఇప్పుడు కుంటోళ్ళు అయిపోతున్నారు ఆత్మీయ జీవితంలో చాలామంది. పత్యాలు చెయ్యక, చెప్పింది వినక, చెప్పిన మాట అర్థం చేసుకోక గుడ్డోళ్ళు అవుతున్నారు. కళ్ళు పోతున్నాయి కొంతమందికి. దేవుని మహిమను తమ కళ్ళతో చూడలేకపోతున్నారు. కొంతమందికి చేతులు పని చేయట్లేదు. దేవుని పని చేయలేని నిస్సహాయ స్థితిలోకి వచ్చి కూర్చొని పోయే వాళ్ళలాగా తయారవుతున్నారు. పత్యాలు చేయక, చెప్పింది వినలేక. వద్దా పూటకుల్లోడు? ఏమైనా నువ్వు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టి, ఇట్లాంటి మీటింగులు పెట్టి, నువ్వు ఇంత ఖర్చు పెట్టి, ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి. మా నాన్నగారు సేవ చేసినప్పుడు అండి, పాస్టర్ గారు అబ్బాయిని నేను, సేవ అంటే నాకు అసలు పొరపాటున ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం నిందలు, కష్టాలు, బాధలతో సేవ చేసిన. సంకలో మా నాన్న సొక్క జనిగిపోతే, సూది దారం లేకపోతే పురికోస కట్టుకొని మా నాన్న సేవ చేసిండు. చెప్పులు తెగిపోతే పిన్నిసి పెట్టుకొని, పేరాగాని పిన్నిసి పెట్టుకొని. ఈరోజు నేను వాడే చెప్పులు 12,000 రూపాయలు ఎవరో తీసుకొని వచ్చి నా మొహాన్ని పడేసిపోయాను. వాటిని ఎట్ట తొడగాలో కూడా అర్థం కావట్లేదు. లక్షల రూపాయల ఫోన్లు, ఉన్నతమైన జీవితం. నా సేవ అంత వేరుకుంది. కానీ ఆ రోజున ఆయన చేసిన సేవ ఇట్లేదు. నిందలతో, అవమానాలతో, ఆకలి దప్పులతో ఉన్నప్పుడు మా నాన్నగారు మాకు వచ్చిన కానుకలలో చిల్లరంతా మా ఇంటి కోసం వాడుకోవాలా, నోట్లన్నీ దైవజనుల కోసం వాడాలి. మా నాన్న నియమం. నేను అందుకోసం ఒక దైవజనుడి దగ్గరికి మీటింగ్ పోయినప్పుడు నాకు తక్కువ కానికితే అసలు ఊరుకొని ఏమయ్యా ఏం చేసినావని అడుగుతా. ఎందుకంటే నేనేం కష్టాలు తెలియకుండా వచ్చినోని కాదు, నేను కష్టపడి సేవ చేసినోడిని. అన్ని అనుభవం నుంచి అసలు తినడానికి తిండి లేకుండా, నూకలన్నం కూడా లేకుండా సేవకు వచ్చిన వాళ్ళు మేము. కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ మైకులు, ఈ లైట్లు, వీటన్నిటికంటే ముఖ్యమైనవాడు దైవజనుడు. అందరిలో గణపరచబడవలసిన వాడు దైవజనుడే. డబ్బులు లేక కాదు, నువ్వు దేవునికి నువ్వు ఈయటం మొదలు పెడితే నీ సంఘం కూడా ఈయటం మొదలు పెట్టింది. నువ్వు చేయకుండా చేయి అని యాక్షన్ చేస్తే విశ్వాసులు డబల్ యాక్షన్ చేస్తారు. నువ్వు డబల్ యాక్షన్ చేస్తే వాళ్ళు విశ్వాసులు ఓవర్ యాక్షన్ చేస్తారు. నువ్వు తట్టుకొని కూడా తట్టుకోలేవు, నీ వల్ల కాదు. ఎందుకు ఇవన్నీ మనం ధారాళంగా దేవునికి మనం చేయలేనప్పుడు విశ్వాసం ఏడ నుంచి చేయాలా? చిల్లర డబ్బులన్నీ మా కోసం వాడుకుంటే, నేను ఒక నోట్స్ను మా నాన్నగారిని అడిగితే, చూడండి, ఒక సబ్జెక్ట్కి ఇటు, నెక్స్ట్ సబ్జెక్ట్కి ఇటు, థర్డ్ సబ్జెక్ట్ ఇన్ బిట్వీన్, మధ్యలో 3 సబ్జెక్టులకు ఒక నోట్సు. అదే దైవజనులు ఎవరైనా వచ్చిండు అనుకో ఇంటికి, ఉన్న నోట్లన్నిటిని ఆర్డర్లో పెట్టి రబ్బర్ బ్యాండ్ వేసి పంపిస్తాడు. నేను అనుకున్నా మా బతుకు మాచర్ల బస్ స్టాండ్ వెళ్ళే నా బతుకు ఉన్నదంతా ఊడిచిపెడుతుండే. ఇక రేపు నాకేం మిగలదు అనుకున్నా. నేను ఒక మీటింగ్ పోతే నాకు 2 లక్షలు కానుకిచ్చిండు ఒక పాస్టర్ గారు. నాకు అదురు పుట్టి, వామ అందరికీ ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాల్సిన డబ్బులన్నీ పాపం టెన్షన్లో, ఈ మైండ్ పని చేయక ఉన్న డబ్బులన్నీ నాకే తీసుకొని వచ్చి ఇచ్చిండేమని చెప్పి నేను పరిశుద్ధంగా తీసుకొని ఆయనకి ఇచ్చిన. అయ్యగారు ఏంది అయ్యగారు ఉన్న డబ్బులన్నీ నాకు ఇచ్చాను. ఆయన నవ్వి నాకు చెప్పిన మాట, అయ్యా, నా సంఘంలో ఒక కుటుంబం ఎప్పటి నుంచో దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఈ రోజున వాక్యం వినటానికి సంఘానికి అని చెప్పి వచ్చి వాక్యం విని పశ్చాత్తాపడి వాళ్ళే చెప్పారు, ఈ కానుక అయ్యగారికి ఇవ్వండి అని నాకు ఇస్తే నేను మీకు ఇచ్చాను అని చెప్పి. ఒకప్పుడు మా నాన్నకి తినటానికి తిండి లేదు, వేసుకోవటానికి కూడా లేదు. దేవుని ఇచ్చు వారిని దేవుడు ఎన్నడూ మర్చిపోడంతే. మా నాన్న ఇచ్చింది ఎవరికి తెలియదు, మా నాన్న చేసింది ఎవరికి తెలియదు. మా నాన్న అంత సమృద్ధిగా చేసిన కార్యాన్ని ఎవరు చూడలేకపోయారు. కానీ ఆయన చేసింది ఈ రోజున నాకు వృక్షాలుగా మార్చబడి వాడి కాయలు కోసుకొని నేను తింటున్నా ఈ పూట. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎవరైనా విశ్వాసులు కోడిపిల్ల తీసుకొని వస్తే అది ఎదిగే టైంకి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చేవాడు. అదేందో భలే టైమింగ్, దేవుని రాకడ దినాల్లాగా. అది ఎదుగుతుంది అనగానే దైవజనుడు వచ్చేవాడు. అయ్యగారు వచ్చిందంటే నేను ఇంట్లో కోళ్ళు చూసుకునేవాడిని. ఏదైనా టైంకి రెడీ అయిందేమో అని. అది ఖచ్చితంగా రెడీ అయ్యేది. ఏమంటే శుభ్రంగా మంచి బియ్యం ఏమో దైవజనులకి, నూకలన్నం కంట్రోల్ బియ్యం మాకు, మీకు తెలియదు. పాస్టర్ గారు వాళ్ళు భోజనం చేసినప్పుడు వాళ్ళు తిన్న తర్వాత మాకు నూకలన్నం కూడా లేక వాళ్ళు తిని భోజనం చేస్తే వేస్ట్ ప్లేట్లో పెట్టిన ఎముకలను నవిలి మింగి మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు నా జీవితంలో. ఉన్నదంతా మేము నిస్వార్థంగా దేవ సేవకులకి కాదు, దేవుడు పిలిచిన దైవజనులను మేము ప్రేమించాము. మా కుటుంబాన్ని ఈ రోజున దేవుడు వర్ధిల్లా చేశాడు. ఆయన నామములో ఏ కోణంలో చూసుకున్నా మాకు కొరత లేకుండా చేశాడు. ఉత్త మాటలు చెప్పి బతికిన సేవ కాదు మాది, మా క్రియలతో కూడిన సేవ ఇది.
నేను కూడా అందుకోసం ప్రతి దైవజనుడికి అదే చెబుతా. అయ్యో మరి మరి ఇది దీన సేవ, అందరిది దేనదే. దీన సేవల నుంచే అద్భుతమైనటువంటి సేవ జరగాలైన నామంలో. హల్లెలూయా అని చెబుదాం అందరం గట్టిగా, కొంచెం బిగ్గరగా చెబుదామా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక యాజకుడు ఉండాలా లేదా? ఆయన చెప్పింది వినాలా లేదా? పద్యాలు యాత్ర గుట్టు చొప్పున చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టా గోడొక్కన హల్లెలూయా. పక్కనోడికి తెలియకుండా శుభ్రంగా తిని కూర్చుంటున్నావు, చేయాల్సిన శరీవాకమంతా చేస్తున్నావు నువ్వు. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఇప్పటికి నువ్వు 1/2 లీటర్ కొబ్బరి నూనె దాపించి ఇంతవరకు నా కడుపు నొప్పి తగ్గలేదు అన్నది. నాకు నా సేవ మీద డౌట్ వచ్చింది. ఓరే పిలిస్తే వచ్చి నా తొందరపడి వచ్చిండ్రా నాయన, 1/2 లీటర్ తాగిందంటే ఈ మనిషి, ఇంతవరకు బాట్లేదంట కడుపులు నొప్పి అని. ఎట్నో దేవుడిలాగా వాళ్ళ ఆయన ఆట ఆయనకే వచ్చిండు. వచ్చి అంటుండే, ఆ మేకలాగా తింటాం, ఆ పొగాకు తింటాం మానే అమ్మా, అప్పుడు తగ్గిద్దిలే అన్నాడు. ఒరే నీ కాళ్ళకి దండం పెడతారా, లేకపోతే ఈ సేవ చేయలేక నేను కుమిలిపోయావని రా నాయన. ఆ మాట చెప్పకపోయి ఏంటి, నేను ఇటు చావాలి, ఇటుపోయి చావాలా? ఆమెల కొలతలు చెబుతుంది ఈక్వేషను. 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ నథింగ్, నో రిజల్ట్ అంటే నేనేం చేయాలి? చెప్పింది వినరా? దైవజనుడు చెప్పింది వింటారా వినరా? అసలు ఇంతకు చెప్పాలా లేదా? ఒక ఆమె ఉంటుంది, అయ్యగారు అందరి ముందు కాదు అయ్యగారు, రూమ్లోకి పిలిచి సీక్రెట్ చెప్పండి అంటుంది. ఆమె ఏందో నేను ఆస్తిపత్రులు రాసి ఇచ్చిన వాళ్ళలాగా. ఏం చెబుతూ చెప్పి, ఎంతమంది స్పెషలిస్ట్ నా మొహాన తగలబడరు నాకే. ఈ బాధితులు అందరు నా మీద పడతారు. చెప్పాలి కదండి, ఒక క్రమం ఉంటుందండి, ఒక పద్ధతి ఉంటుందండి. అంత మరీ ఇట్లా ముఖం మీద అందరు చూసేటట్లంటే దేవునికి ఎంత అవమానం కలిగింది. ఆమె బతికే బతుకు బట్టి అవమానం కలగట్లేదంట, నేను అన్నదానికి అవమానం అవుతుందంట దేవునికి. దైవజనుడు ఉండాలా వద్దా? మాట్లాడరేందండి మీరు? అవసరమేనా కాదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. 13:17 త్వరగా ముగిద్దాం, టైం అయింది. ఓకే రైట్. కనుక ఇప్పుడు మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ గురించి ఏం చెప్పాలంట రేపు? చెప్పరేందండి? అంటే నీ గురించి లెక్క చెప్పాలి కాబట్టి నిన్ను ఇప్పుడు లెక్క అడగాలా లేదా? ఏందండి మాట్లాడరు? నీ గురించి లెక్క చెప్పాలాడా? నేను నిన్ను లెక్క అడగద్దా? మీరేమన్నా ఎందుకండి ఎప్పుడు వస్తే ఎందుకండి, వచ్చామా లేదా అది చూడాలండి అయ్యగారు. ఫస్ట్ అది చూసుకోమని చెప్పండి. వచ్చామా, ఎందుకు వచ్చిన? ఎవరినో రేయటానికి వచ్చినా? నేను ఎత్తుకొని ఊరేగటానికి వచ్చినా? నువ్వు దేవుని కోసం బతకటానికి వచ్చినావు. ఎప్పుడు రావాలి నువ్వు? అరే ఒక ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ టైం అవుతుందంటే 3 hours బిఫోర్ పోయి ఎయిర్పోర్ట్లో కూర్చుంటున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా, కోటీశ్వరులు కూడా. ఒక ట్రైన్ అంటే, ఒక బస్సు అంటే ఇన్ టైంలో పోతున్నారు. బస్ స్టాండ్ కంటే అధ్వానం ఏందా నీకు మందిరం? అంత ఘోరంగా ఉందా నీ కళ్ళకి? అంటే నువ్వు ఎప్పుడు వచ్చినా ఎట్లా వచ్చినా దయాప్రాప్తురాలా, నీకు శుభం ఏలిన వాడు నీతో ఉంటాడానా? శిష్యుడు గారు అసలు చర్చికి రావటమే చాలా టాప్. అసలు అమ్మ అసలు నేను చూస్తుంటే నాకు అంటే, అమ్మగారు కూడా అవును పాస్టర్ గారు అంటే, నువ్వు ఎట్ట సత్తే ఏమైంది? నువ్వు ఇచ్చిన కానుక చాలు, ఇంకా నువ్వు నాశనం అవుతావో సర్వనాశనం అవుతావో నీ ఇష్టమేగా. అసలు చివరిలో వచ్చిన అసలు మన మధ్యలోకి సార్ రావటం చాలా గ్రేట్. ఇప్పుడు కొన్ని మాటలు వాడు అవిధేయుడు, టయానికి రానోడు, వాడిని ఇప్పుడు నిలబెట్టి ఏం మాట్లాడుతారా? నువ్వు ఒకటి సోమేరోడా? నేను అంటేనేమో అన్నాను అంటారు, నాకు నోరు కుదరదంట, నా నోట్లో నుంచి మంచి మాటలు రావంట. ఏమన్నా మీ తాతలు మా తాతలు ఏమన్నా పగల పెట్టుకున్నారా మిమ్మల్ని దట్టడానికి? నాకేం పోయినా అసలు మీరెవరు? ఈరోజు మీ మొహాలు చూసినా మీ గురించి లెక్క చెప్పాలన్నప్పుడు రేపు దేవుడికి నేను మీ గురించి లెక్క చెప్పాలి కదా. మిమ్మల్ని లెక్కడకపోతే అట్ట దశంభాగం ఇస్తున్నావా లేదా? పరిచర్య చేస్తున్నావా లేదా? వాక్యానుసారంగా నడుస్తున్నావా లేదా? అప్పగించుకుంటున్నావా లేదా? లోబడుతున్నావా లేదా? వాక్యం నీ మైండ్లోకి పోతుందా లేదా? నేను అడగద్దా? ఎంత వాక్యం విన్నావు, ఎంత అర్థమైంది, ఎంత వ్యర్థమైంది నీకు చెప్పద్దా? ఏమో ఇన్ని ప్రాంతాలు తిరిగినా, కొన్ని దేశాలు పోయినా, ఇన్ని ప్రాంతాల్లో దేవుని పని చేసినా కానీ
అయ్యగారు నాకు రెక్కల్లో నొప్పి, నాకు డొక్కల్లో నొప్పి, నాకు పక్కల్లో నొప్పి అని రకరకాలుగా పొజిషన్లలో చూపించిన వాళ్ళే ఉన్నారు. కానీ నాకు ఎవ్వరు కూడా అయ్యగారు నాకు వాక్యం అర్థం కట్టలేదు. ఆ మొక్క మళ్ళీ ఒకసారి చెప్పన్నాడు, ఇంతవరకు భూమి మీద లేనే లేడు. నాకు ఇల్లు లేదు, వాకిలు లేదు, పెళ్లి కాలేదు, పిల్లలు లేరని ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు పరలోకం పోవాలి అయ్యగారు, మా ఇంటి కోసం ప్రార్థన చేయమని ఇంతవరకు ఎవడన్నా అడుగుతలేమని నోరెల్లా పెట్టి చెవులు తెరుచుకొని ఎలా ఏంటంటే ఏంటిదమ్మా పూత అయ్యగారు, పూత ఏంటిదమ్మా మామిడి కాదు, కడుపులో పేగు పూత అయ్యగారు. నీ పూతల గురించి, నీ రోత గురించి నాకు చెప్పటం నీకు చేతనేది. కానీ అన్నిటికంటే మించిన దేవుని రాజ్యం కోసం నేను బతుకుతానని చెప్పగలిగినటువంటి మనసు నీకుందా? చిన్న మాట చెప్పి ముగిస్తాను. కోసం మెరుపుగా ఒకటే మాట. ధనవంతుడు, దరిద్రుడైన లాజరు ఇద్దరు చనిపోయారా? నేను మాట్లాడారు అడుగుతారు నాకు వెళ్ళి. చనిపోయారా? చనిపోయినప్పుడు ఆ దరిద్రుడైన లాజరేమో అబ్రహాం రోమన అనుకున్నాడు, ధనవంతుడేమో ఆ తలంలో ఇక్కడ చచ్చిపోతాడు. ఇప్పుడు ఈడ అంటాడు, నాకు 5 సహోదరులు ఉన్నారాయా, వాడిని పంపియ్యా, సచ్చినోడు పోయి లేచొస్తే మా ఊళ్ళు మామూలు కాదు, మారిపోతారా అల్లులియా, నేను చస్తున్నా, ఈ నాచిన వాళ్ళకి వద్దు నాయన, మా ఊళ్ళు బతకాలయ్యా అని వీడికి ఆడ ఎలిగింది బలుగు. అప్పుడు అబ్రహాం అన్న ఒక అద్భుతమైన మాట, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, లూకాసు వార్తలో ఉంది. అబ్రహాం చెప్పిన మాట, అక్కడ మీకు ప్రకటించుటకు మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట మీరు వినాలి అంటది. ఏందయ్యా నీ మాట వినాలా? వినాలి అటు రాసిండు, నేను చెప్పట్లా, నువ్వు చెప్పిందే వినాలా. చదువుకో, బైబిల్ చదివి నా దగ్గరికి రాను అంటే ఒక్క మాట మీరు అందరేనండి. ఒకడు దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే, నరకము నుండి తప్పించబడాలి అంటే వాడు దైవజనుని మాటకు లోబడిన వ్యక్తిగా మార్చబడాలి. అంటే సేవకుని మాట విన్నవాడు నరకము నుండి తప్పించబడిన వ్యక్తిగా మారిపోతాడు. మీరే తీర్మానం చేసుకుంటున్నా తెలియదు. సేవకి బతకటం కోసము, బతుకు తెరువు కోసం దైవజనులు సేవకు వచ్చారని పొర్రపాటును కూడా అనుకోమాకండి. సేవ కోసం బతుకు తెరువును కూడా పక్కన పెట్టి వచ్చినవాడు దైవజనుడు. బతకాలను వచ్చినవాడు కాదు, మిమ్మలను బతికించడానికి వచ్చినవాడు దైవజనుడు. ఎంత ఈ జానని పొట్ట కోసం బతకాలంటే ఎన్ని మార్గాలే. సమోసా సమస్య ఉంటుంది, ఏం నడుచుతారా? చెనక్కాయలు పనికిరానా? వేడి వేడి జిలేబియా ఏదమ్ముకుంటే బతుకు తెరువు లేదు. ఎంత ఇవన్నీ వదులుకొని మీకోసం అయితే ఆయగారు వచ్చారా, ఆయగారు వచ్చారా అని పని లేక వచ్చిన దోమలు ఈగలు తోలుకోవటానికి వచ్చినా ఏంది నేను? నాకు మామూలుగా ఉండదు. ఇట్టయితే అన్నిటిని వద్దనుకొని వచ్చినాం. అన్నీ తెలుసు, ఎట్ట బతకాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది దేవుని రాజ్యం, అది మాకు తెలుసు. మీరు కాపాడబడటం మాకు కావాలి, అది ముఖ్యం. మీరు ఐగుప్తు నుంచి విడిపించబడాలి, అది మాకు ముఖ్యం. మీ కట్లు తెంపబడాలి, అది మాకు ముఖ్యం. మీరు పరమ కానానుగా పిలవబడుతున్న ఆ దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకున్న బిడ్డలుగా మార్చబడాలి. దానికోసమే దైవజనులు ఉన్నారు. ఒక మాట అడిగి ముగిస్తాను. దైవజనుడు కావాలా వద్దా? ఉండాల్సిందేనా? కత్తిరియాలా? ఒక్కొక్కసారి కట్టేయాలా? లేదు పాస్టర్ కదా అందరినీ కట్టేయండి అనండి. కడితే అందరినీ కట్టాలి, తిడితే అందరినీ. కొంచెం ఈ రోత మాటలు మానేసుకొని దేవుని కోసం బతకండి, పరలోక రాజ్యంలో కనపడండి. దేవుని కృప మీ అందరికీ సమృద్ధిగా తోడైంది నడిపించును గాక. దేవుడి మాటలు దీవించును గాక.